మేలో సినిమాలు లేవు. మేని సరిగ్గా వాడుకోలేదేమో తెలుగు ఇండస్ట్రీ. మేలో సినిమాలు లేవు, సెలవులన్నీ ఖాళీకి వెళ్ళిపోయినాయి. ఇక జూన్ వచ్చిందంటే జూన్లో కూడా పెద్దగా సినిమాలు లేవని చెప్పుకోవచ్చు. జూన్ 5న ఒక సినిమా తగ్ లైఫ్ అనే సినిమా రిలీజ్ అయింది. తర్వాత దాని రిజల్ట్ కూడా చూస్తూనే ఉన్నాం. ఆ రోజు రిలీజ్ అయిన రోజు 5వ తారీఖులో కొన్ని థియేటర్లో పడినాయి, కొన్ని షోలు కూడా ఆగిపోయినాయి. తర్వాత రోజు చూసుకుంటే దారుణంగా ఉన్నాయి. ఇక 12వ తారీఖు హరిహర వీరమల్లు ఇటీవల ప్రకటించారు, కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఆ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు చెప్పడం జరిగింది. తర్వాత 20th వచ్చేటప్పటికి కుబేరా, తర్వాత 27th కన్నప్ప. వీటితో జూన్ కూడా అయిపోతుంది. అంటే ఒక 3 సినిమాలు పెద్ద సినిమాలు వస్తున్నాయి. తర్వాత ఇక ఏమీ లేనట్టే. సో థియేటర్కి ఆడియన్స్ వస్తారా రాకపోవటానికి కారణాలు ఏంటి అనేది మనతో పాటు ప్రముఖ నిర్మాత, శతాధిక చిత్రాల నిర్మాత అనుకోవచ్చు, రామానాయుడు గారి తర్వాత అన్ని సినిమాలు తీసిన నిర్మాత అనుకోవచ్చు, మనకి ఇండస్ట్రీ గురించి అవగాహన ఉన్న మంచి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావట్లేదు, దానికి తప్పిదం మనం చేస్తున్నామా లేకపోతే ఆడియన్స్ చేస్తున్నారా అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, ప్రధానంగా చూసుకుంటే మే మొత్తం చాలా కానీ మా పిల్లలకి స్కూల్ సెలవులు ఉన్నాయి. స్కూల్ సెలవుల తర్వాత మే కానీ జూన్ కానీ జూలై కానీ మంచి టైము. స్కూలు అందరూ పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ఉంటారు. ఒక వారం రోజులు అవుటింగ్కి వెళ్తారు. తర్వాత ఆ పీరియడ్ మొత్తం సినిమాలు ముంచేస్తారు. సమ్మర్ సినిమాని మనకి సమ్మర్ హాఫ్ ఇయర్లీ తర్వాత సమ్మర్ లాగా ఉంటుంది. ఆ సినిమాలను మనం కరెక్ట్గా వాడుకున్నామా లేదా? అసలు వాడుకోలేదండి. మన సినిమా ఇండస్ట్రీకి పండుగ ఏంటంటే సంక్రాంతి, దసరా, సమ్మర్. అవును, ఈ 3 సీజన్లు మనకి ఇంపార్టెంట్. ఆ 3 సీజన్లు జనరల్గా పెద్ద సినిమాలకే దాచుకుంటారు డేట్లు అందరూ. చిన్న సినిమాలు కూడా ఎవరు వేయరు. అలాంటిది ఈ జూన్ మాత్రం మీరు చెప్పినట్టుగా చాలా బ్యాడ్ జరిగింది. 12వ తారీఖున హరిహర వీరమల్లు వస్తాన ఉద్దేశంతో ఒక 20 డేస్ నుంచి అందరూ వెనక్కి ముందుకు వెళ్తున్నారు. ఈవేళ 6వ తారీఖు, ఈవేళ 6వ తారీఖు కూడా చాలా సినిమాలు 8 సినిమాలు తీయాలి. ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయినాయి. అయితే మీరు అన్నట్టుగా వీళ్ళ ప్లానింగ్ లేకపోవడం ఒకటేనండి. రెండోది ఏంటంటే హీరోలు కూడా సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టం అవుతుంది మెయిన్. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులు ఎందుకు రావట్లేదు అడిగారు కదా. ఒకటేమో అండి టికెట్ రేటు పెంచడం. నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచి పోరాడేవాడు, నేల అనేది ఉండాలి, ఖచ్చితంగా నేల అనేది ఉండాలని. ఎందుకంటే మాస్ ప్రేక్షకులు నేలలో ఉంటారని ఉద్దేశంతో. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, 30 రూపాయల సినిమా అక్కర్లేదు, కానీ ఆ క్లాస్ అనేది కంపల్సరీ కావాలండి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ బీసీలు కానీ ఏ కేంద్రంలో కానీ మనకి నేల బెంచి కుర్చీ 3 ఉండాలి. కానీ ప్రతి చోట కూడా సింగిల్ థియేటర్లు కూడా వాళ్ళు ఫ్లాట్గా 100 రూపాయలు 200 అమ్మేస్తున్నారు. అసలు నేల బెంచ్ అనేది లేకుండా పోయిందండి. నేను ఎగ్జిబిట్ ఒకప్పుడు మాకు కూడా ఏంటంటే నేలలో 120 టికెట్లు ఉంటే బెంచ్లో 60 ఉంటే కుర్చీలో 30 ఉండే టికెట్లు మాకు, అలా పెంచుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు నేల బెంచ్ లేకపోవడం వల్ల థియేటర్ ప్రేక్షకుడు రాలేకపోతున్నాడు. ఒకటి. రెండోది హై రేట్లు 100-150 పెడుతున్నారండి. మూడోది ఏంటంటే మనకి అందుబాటులోకి ఓటీటీలు వచ్చిన తర్వాత ఈ ఓటీటీలో సినిమా గ్యారంటీ వస్తుందని మనకు ముందు తెలిసిపోతుంది ప్రేక్షకుడికి. ఎలా తెలిసిపోతుందంటే పోస్టర్ మీద కింద అమెజాన్ అని, నెట్ఫ్లిక్స్ అని వాళ్ళు వేసేస్తున్నారు అడ్వాన్స్గానే. అంటే సినిమా వస్తుందని మనకి పరోక్షంగా తెలియజేస్తున్నారు. వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఆగుతాడు. అది సబ్స్క్రిప్షన్ ఆహా ఉందనుకోండి, సంవత్సరం 360 రూపాయలు, నెట్ఫ్లిక్స్ ఉందనుకో 500, అమెజాన్ ఉందనుకో 500, సుమారుగా చెప్తున్నాను. ఇలాంటి టైంలో ఒక సంవత్సరానికి 360 రూపాయలు, రోజుకి రూపాయి పడిందండి. ఇప్పుడు ఆహాలో కూడా నెంబర్ 1 సినిమాలు వస్తున్నాయి, అమెజాన్లో వస్తున్నాయి, అన్నింటిలో వస్తున్నాయి కదా. ₹1 ప్రేక్షకుడు థియేటర్లో ఇంట్లో కూర్చుని ఇంటిలో పాది చూసే సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు మనం థియేటర్కి వెళ్ళాలి అని ఒకటి. రెండోది పూర్వం మన డబ్బా టీవీలు ఉండే కాబట్టి లైట్ సౌండ్ ఉండే కాదనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చిన తర్వాత క్వాలిటీ, మన అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మెయిన్ దానివల్ల ఇంట్లో అందరూ కలిసి కుటుంబం అందరూ కూర్చుంటున్నారు. ఇది హోమ్ థియేటర్ ఎరగం మనం, ఏదో పెద్ద పెద్ద స్టార్ ఇంట్లో ఉండే అనుకునేవాళ్ళం. ఇప్పుడు సామాన్యుడి దగ్గర కూడా ఒక 25,000 పెడితే హోమ్ థియేటర్ వచ్చేస్తున్నాను. కాబట్టి ప్రతి వాడు హోమ్ థియేటర్ పెట్టుకున్నాడు. సినిమా ఇంట్లో కూర్చుని కుర్చీలో సోఫాలు వేసుకుని పాప్కార్న్ తింటూ హ్యాపీగా చూసే పరిస్థితి వచ్చింది. అందువల్ల సినిమాకి ప్రేక్షకుడు తగ్గిపోయారు. రెండోది మనమే పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల చిన్న సినిమాలు వేయడం వల్ల ప్రేక్షకుడు రావట్లా. మూడోది ఏంటంటే రేట్లు అభినందనలు పెంచామని చెప్పాం కదండి. నాలుగోది సి క్లాస్లో కూడా అండి మన డిస్ట్రిబ్యూటర్లో చాలా సి క్లాస్ సినిమా ఇవ్వట్లేదండి వీళ్ళు. ఎందుకని అక్కడ 10,000 వస్తుంది, దాని గురించి ఎందుకు. సినిమా సపోజ్ అమలాపురం ఉందనుకోండి, అమలాపురం చుట్టుపక్కల 20 థియేటర్లు ఉంటాయి. ఆ 20 థియేటర్లు వేగిపోవడం వల్ల వాళ్ళందరూ అమలాపురం వస్తారు అని ఆ డిస్ట్రిబ్యూటర్ అనుకుంటున్నాడు. రారండి. ఈవేళ మీకు అందుబాటులో ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడే ఎప్పటిదప్పుడే చూసేయాలి తప్ప ప్రేక్షకుడు థియేటర్కి వచ్చే సమస్య లేదు. అందువల్ల చిన్నది డిస్ట్రిబ్యూటర్లు కూడా సి క్లాస్లో చాలా కష్టపడుతున్నారు, థియేటర్లో ఫీడింగ్ అవ్వలేకండి. ఈ మూడోది ఏంటంటే క్యూబ్ యూఫో వచ్చిన తర్వాత మనకి దరిద్రం పట్టుకుంది నేను చెప్పాలంటే. అంతకుముందు ఏంటంటే ప్రింట్ తీసేవాళ్ళం మేము. జిల్లాకి మన అప్పట్లో ఈవి శశాంకర్ అబ్బాయి సినిమాలకి 36 ప్రింట్లు అండి. 36 ప్రింట్లు తీస్తే మనకు ఒక ట్యాక్స్.
72 ప్రింట్ తీస్తే ఇంకో ట్యాక్స్ ఓకే. ఉండేది. ఆ ట్యాక్స్ తక్కువ రావడం కోసం మనం 36 ప్రింట్లు తీసేవారు. ఈ ప్రింట్ని ఒక వెస్ట్ గోదావరి ఉందనుకోండి 3 ప్రింట్లు తీస్తే ఆ 3 ప్రింట్లు మొత్తం జిల్లా అంతా తిరిగేది. ఓకే. ఫస్ట్ వీక్ ఎక్కడ, సెకండ్ వీక్ ఎక్కడ, థర్డ్ వీక్ అక్కడ తిరిగేదండి. దానివల్ల డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు లాభం వచ్చేది, ఎగ్జిబ్యూటర్కి మన రూపాయి ఇవ్వట్లేదు, మన ప్రింట్ పంపిస్తే ఆడు ప్రింట్ చేసి పంపించేవాడు. ఇప్పుడు ఏమైంది, క్యూబ్ యూఎఫ్ వచ్చిన తర్వాత ఒక సి క్లాస్ స్టేషన్లో కూడా 12,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది ఓకే. వారానికి. అది బడ్డెన్ అవుతుంది. ఇక మీకు ఈ ఎన్ని టైం వేస్ట్ అవుతుందండి ఈ ప్రింట్ కాస్ట్ వల్ల, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. ఇలా సిస్టమ్ మారడం వల్ల మొత్తం అంతా మారిపోయిందండి. ఇవి మళ్ళీ బాగుపడాలంటే పెద్ద హీరోలు లాంటి వాళ్ళు సంవత్సరానికి డిఫరెంట్గా ఒక 2 సినిమాలు తీయాలండి. మీ గతంలో బాలకృష్ణ, నాగార్జున, ఈ చిరంజీవి గారు వీళ్ళు హీరోలుగా ఉన్న రోజుల్లో మనకి సంవత్సరంగా 6 సినిమాలు వచ్చాయండి. ఒక సీతారామ కళ్యాణం, ఇది బాలకృష్ణ గారిది అండి. ఆ టైంలో మంగమ్మ గారు మనోడు, వరుసగా 6 సినిమాలు. కృష్ణ గారు 17 సినిమాలు చేశారు. ఇంకా కృష్ణ గారిని కొంచెం వెనక్కి వెళ్ళాం మనం. నేను నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నాను. ఓకే. అలా చిరంజీవి గారు 5 సినిమాలు ఉండి పోటాపోటీగా ఉండేది. కృష్ణ గారి టైంలో ఏంటండి 17 సినిమాలు 16 సినిమాలు ఇచ్చేసారు కదండి. ఆ సోమగారి సినిమాలు కానివ్వండి, కృష్ణ గారి సినిమాలు కానివ్వండి బ్రహ్మాండంగా వచ్చాయి. పండగలా ఉండేదండి. అప్పుడు అప్పట్లో పగపట్టిన సింహం అలాంటి సినిమా రోజుల్లో మాకు థియేటర్ ఉంది. ఓకే. ఆ థియేటర్లో సినిమా ఎక్కితే మొదటి రోజు ఫుల్ అయ్యింది మాకు. ఆ తర్వాత మేము బాగుంటే ఉండేది, బాగోపోతే వేరే లేని విషయం అనుకోండి. శంషీర్ శంకర్ అని ఆ సినిమాలన్నీ కూడా మేము ఆడిన రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో సిస్టమ్ మారిపోవడం వల్ల ఇదంతా మారిపోయింది. ఇదంతా మెయిన్ కారణం ఫోన్. ఈ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదివరకు మనం థియేటర్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు సినిమా థియేటర్ మన ఇంటికి మన చేతిలోకి వచ్చేసింది. థియేటర్ ఏంటి ఎట్లా ఏం మార్పు చేయగలం దాన్ని? ఎందుకంటే ఇది ఫోన్ మార్చలేము, స్పీడ్ 5G నెట్ మార్చలేము, తర్వాత ఐబొమ్మను మార్చలేము, ఏది మార్చలేము. ఇటు ఓటీటీ ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈరోజు బన్నీవాస్ ఒక ట్వీట్ పెట్టాడు, అది కొంచెం వైరల్ అవుతుంది. ప్రతి హీరో గతంలో మీరు చెప్పినట్టే నెలకు ఒక్కసారి అన్న సినిమాలు చెప్పాడు కాబట్టి మీకు ఇంపార్టెన్స్ చెప్తున్నారు. మీరు చెప్పారు, ఇవాళ కొంచెం వైరల్ అవుతుంది. వైరల్ అవుతుంది. మీరు ఎప్పటి నుంచో చెప్తానన్నారు, సంవత్సరం ఏంటి గతంలో ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా మీరు మాట్లాడుతానన్నారు. కానీ వాళ్ళు బన్నీవాస్ చెప్పాడు. ఏం చెప్పాడు? బన్నీవాస్ చెప్పింది ఎందుకు చెప్తున్నాం అంటే, బన్నీవాస్ ఉన్న కాంపౌండ్లోనే సుమారు 6-7-10 మంది హీరోలు ఉన్నారు. మరి ఆ 10 మంది హీరోలు కూడా వర్తిస్తుంది ఇతను చెప్పింది. ఇవన్నీ తెలుసుకునే చేయాలి. ఎందుకంటే చిరంజీవి గారు వీళ్ళంతా ఉన్నారు, రామ్ చరణ్, బన్నీ, వాళ్ళ హీరోనే ఉన్నాడు బన్నీ కూడా. మరి వీళ్ళు కూడా సంవత్సరానికి అతను అన్నట్టే 4-5 సినిమాలు చేయాలంటే కష్టం, సాధ్యపడుద్దా ఉపవాళ్ళు ఉన్న రోజుల్లో? పడుతుందండి. ఇప్పుడు మీరు అన్నారు 8 మంది హీరోలు ఉన్నారు కదా, 8 రోజులు 16 చేసిన చాలండి సంవత్సరానికి. ఈ హీరోలు, మిగతా హీరోలు ఇంకా బాలకృష్ణ గారి కాంపౌండ్ లేదా, ఇంకో కాంపౌండ్ లేదా, అన్ని కాంపౌండ్ ఉన్నాయి కదా. అలా ఏంటంటే సినిమాలు పెరగడం వల్ల ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు సార్. మీరు ఎప్పుడో 3 సంవత్సరాలకు సినిమా తీస్తే అది ఆడుతుంది గ్యారంటీ ఉందా? ఇప్పుడు శంషీర్ శంకర్, ఇస్పాట్ శంకర్ వచ్చినాయండి. నేను ఇస్పాట్ శంకర్ 2 వచ్చిన తర్వాత అది ఆడలేదు కదా. అది దాని గురించి బాగా వెయిట్ చేశారు కదా. అలా అంటే పేర్లు చెప్పి నేను ఎవరిని షేమ్ చేయను. చాలా సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఆటలా. రవితేజ సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినాయి ఈ మధ్యకాలంలో. ఆయన అంత సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చేస్తుంటే ఎక్కడ ఒకటి ఆడుతుంది. అసలు ఇంట్లో కూర్చుంటే ఎందుకు ఆడుతుంది సినిమా? కాబట్టి ప్రేక్షకుడు థియేటర్ రప్పించాలని మార్గం ఉంది మీరు అన్నట్టుగా. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కోర్టు అనే సినిమా ఎంత కలెక్ట్ చేసిందండి? కోర్టులో ఏ హీరో ఉన్నాడు? లేకపోతే వస్తుంది కదా. అంటే కంటెంట్ ఉన్న సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నాడని ఒక మీకు నమ్మకం ఉంది. అలాగే ఎదురు కన్నడ సినిమాలు తెలుగు ఆడే కాదండి. ఈ కాంతారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడియండి. ఎందుకండి అంటే ఇప్పుడు మనకి కన్నడ కూడా, తెలుగు కూడా, తమిళ మన కూడా ఎవరు ఫీలింగ్ లేదు. సినిమా బాగుంది అంటే డెఫినెట్గా 100% థియేటర్లో జనం చూస్తున్నారు. అన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే దాని కారణం ఏంటంటే తెలుగు కూడా మంచితనం. అదే మన సినిమా ఈ సూపర్ హిట్ సినిమా మగధర్ లాంటి సినిమా ఇంకో స్టేట్కి వెళ్తే ఆడకపోవచ్చు. ఎగ్జామ్ చెప్తాను, పేరు గురించి కాదు. అలా కానీ మనోళ్ళు మాత్రం ఏ సినిమాని ఆదరిస్తారు బాగుంటే అన్నదాని నిదర్శనం చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ ద్వారా చెప్పేది ఏంటంటే పెద్ద హీరోలు ఇండస్ట్రీ బాగుపడాలంటే పెద్ద హీరోలు అందరూ కూడా అట్లీస్ట్ సంవత్సరం 2 ఇప్పుడు మీరు అన్నట్టు సంవత్సరం 6 సినిమాలు ఎవరికి చేయలేరు వీళ్ళు, అది ఓపిక లేదు. ఇప్పుడు కృష్ణ గారు అంటే అప్పట్లో 3 షిఫ్ట్లు చేసేవారండి. 3 షిఫ్ట్లు చేసేవారు. అలా దాసనారాయణ ఎన్ని సినిమాలు చేశారండి ఒకే సంవత్సరంలో? అంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అన్ని హిట్లేని. దాసనారాయణ సినిమాలు ఇట్లేని, కృష్ణ గారి సినిమాలు ఇట్లేని, ఎప్పుడు ఇట్లేని అంటే కథ ఉంది. సినిమాలు వేరే మనకి మార్గం లేదు, వేరే ఆయుధం లేదు మనకి. అందుకని సినిమా ఒకటే ప్రపంచం. కాబట్టి సాయంత్రం అయితే అప్పట్లో డ్రాప్ వేయడమా లేదంటే సినిమాకి వెళ్ళటమా 2 ఉండేవి. మా ఏజ్లో డ్రాప్ వేసే సిస్టమ్ లేదు కాబట్టి మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. అంటే పెద్దోళ్ళు, కూలోళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం నైట్ స్టెంప్ పడిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సినిమా చూసేవారండి. ఇప్పుడు ఏమైందంటే అనేక రకాల సాధనాలు వచ్చాడు మన థియేటర్ ప్రేక్షకుడు రావట్లేదు. అయినా ఇప్పుడు మళ్ళీ మీరు ఒక మంచి సినిమాలు ఎత్తితే థియేటర్ ప్రేక్షకుడు వచ్చే మార్గం అవకాశం ఉంది. పోతే ఇంక తిరుగు థియేటర్లు మాకు వెస్ట్ గోదావరిలోనే ఒక థియేటర్లు 130 థియేటర్లు ఉండేవి. మాకు 130 సెంటర్లు ఉండేవి, థియేటర్లు కాదు. ఇప్పుడు వెస్ట్ గోదావరి లాంటి చోట ఓ 25-30 సెంటర్లు ఉన్నాయి. అంటే 100 సెంటర్లు తీసేశారు. ఇంకా ఇప్పుడు చాగలు ఉందనుకోండి, మన వినాయక్ గారి థియేటర్ ఉంది. వాళ్ళు ఏంటంటే సినిమా మీద ప్రేమ కాబట్టి వాళ్ళు థియేటర్లు మూట్లా అవి లాస్ట్లో ఉన్నాయి. అలాగే చాలా థియేటర్లు ఏంటంటే సినిమా మీద ప్రేమ ప్రతి ఒళ్ళు థియేటర్ ఉంచారండి. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు
మిగతా వాళ్ళందరూ కళ్యాణ మండపాలు రైస్ మిల్లు చేసుకున్నారు. అంటే అంతకంటే ఆదాయం లేదండి. మన సురేష్ బాబు గారు చెప్పారు, నాకు మా ఊళ్ళో థియేటర్ ఉంది, నాకు వచ్చే సంవత్సరం 24 lakhs ఎంత వస్తుంది ఆదాయం, కానీ అదే థియేటర్ నేను వేరే విధంగా మార్చుకుంటే నాకు 2 కోట్లు వచ్చేది ఆదాయం నాకు, అయినా సరే సినిమా ఉంది కాబట్టి సినిమా మీద ప్రేమ కొద్దీ నేను ఆ థియేటర్ అలా ఉంచాను నేను అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు ఆయన. అలాగే సినిమా ప్రేమికులు ఉన్నారు ఇంకాను, వాళ్ళు ఉంచారు. ఇప్పుడు మనం చేయవలసిన మార్పు ఏంటంటే పెద్ద సినిమా చిన్న సినిమాని కాకుండా సంవత్సరానికి ప్రతి హీరో కూడా 2 సినిమాలు చేయాలని సంకల్పం పెట్టుకుంటే మళ్ళీ ఇండస్ట్రీ బతుకుద్దండి. వాళ్ళు కూడా బతుకుతారు. ఇండస్ట్రీ మీద ఆధారపడిన ఎంతోమంది ఉన్నారు, ఒక ఫైనాన్సర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఏమంటే దీనికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఇంతమంది ఆధారపడి ఉన్నారు కదా థియేటర్ మీద, సినిమా మీద చేస్తారు. ఇంక లేదనుకోండి మీరు అన్నట్టుగా కొన్నాళ్ళు పోయేటికి ఏం చేస్తారంటే సింగిల్ థియేటర్ మూసేస్తారు ముందు. ఈ మల్టీప్లెక్స్లో ఆల్రెడీ చాలా లాస్లు ఉన్నాయి. నిన్న కాక మొన్న నేను శుభం సినిమాకి వెళ్ళాను, నిన్న కాక మొన్నే, అంటే ఏదో గ్యాప్ వచ్చింది, నేను వెళ్తే నేను 4 ఉన్నాం మేము. అంటే భారతీయుడు 2 అనే సినిమా నేను సోమవారం టికెట్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. బుక్ చేసుకుంటే 11 గంటలు షో అండి. వాళ్ళు 9:30కి 10ంటికి ఫోన్ చేశారు వాళ్ళు, అండి టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీ టికెట్ వెనక్కి ఇచ్చేస్తాం, మీరు దయవించి రావద్దని. టెక్నికల్ ప్రాబ్లం అంటే అర్థం ఏంటనుకున్నారు, అప్పుడు టికెట్ తెగలేదనమాట అది అని వెనక్కి ఇచ్చేస్తారు. ఏంటి భారతీయుడు 2 అనే సినిమా నేను చెప్పేది 3 రోజు 4 రోజు శుక్ర రిలీజ్ అయింది సినిమా, శుక్ర శని అది సోమ 4 రోజు నేను టికెట్ తీశాను. మీరు సోమవారం ఎందుకు తీసే టికెట్ అని అడగచ్చు మీరు. ఎందుకు తీశానంటే పీవీఆర్లో పాస్పోర్ట్ అని ఒక స్కీమ్ ఉందండి, అది మీకు ఎవరికి తెలియ విషయం, చాలామంది మీ ద్వారా చెప్తున్నారు, చెప్పండి. అందరు మారండి. 365 రూపీస్ అండి పాస్పోర్ట్ అనేది ప్యాకేజ్ కార్డు అనమాట. 365 రూపీస్ మీరు నెలలో 4 సినిమాలు చూడొచ్చు. ఓకే, అది ఎప్పుడండి వీక్ డేస్లో శుక్ర శని అది తప్ప మిగతా 4 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళచ్చు మీరు. 365 రూపీస్ 4 షోస్ 4 సినిమాలు. అంటే మీకు ఎంత పడింది సుమారుగా 80 రూపాయలు పడింది. అంటే సింగిల్ థియేటర్ స్క్రీన్ కంటే తక్కువ పడింది. మరి 300 రూపాయలు దొబ్బేస్తున్నారు, 250 రూపాయలు దొబ్బేస్తున్నారు అక్కడ. మనకి ఈ సినిమాలు అర్జెంటుగా ఏం చిరంజీవి సినిమా కాదు కదా, ఆ మొదటి రోజు వెళ్ళవలసిన అవసరం లేదు కదా, రిలాక్స్కి వెళ్ళచ్చు. కాబట్టి మీ ద్వారా అందరూ ఆ పాస్పోర్ట్ అనేది తీసుకోండి పీవీఆర్ వాళ్ళది. డెఫినెట్గా అంటే పీవీఆర్ సంబంధించి ఏ థియేటర్ అయినా సరే, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే, మీరు హైదరాబాద్ టికెట్ తీసుకున్నారు, బాంబేలో కూడా చూడొచ్చు మీరు. సపోజ్ బాంబేలో అనుకోండి మీరు అక్కడ కూడా చూడొచ్చు మీరు, ఎక్కడైనా చూడొచ్చు. అది నిజంగా గొప్ప స్కీమ్ అండి. అది సపోజ్ 220 రూపాయలు అనుకోండి టికెట్ మామూలుగాను, మీకు 200 కట్ చేస్తాడు, 20 రూపీస్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం. అంటే ఒక్కో సినిమాకి ఒక రేట్ ఉంటుంది కదా వాళ్ళకి, లేదా మీకు బాల్కి ఫస్ట్ క్లాస్ కావాలి దానికి డిఫరెన్స్ ఉంటుంది, అలాంటి చూసుకుంటే తప్ప. లేకపోతే 80 రూపాయలు టికెట్ వస్తుందండి పీవీఆర్లో. అంటే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నది టికెటే కదా అది. ఎలాగా మనం శుక్రవారం లేదు, సోమవారం కూడా వెళ్ళచ్చు మనం, అందుబాటులో ఉంటుంది, అలా మార్చచ్చు. రెండోది ఏంటంటే థియేటర్లు పెరిగే కొలిది, సినిమాలు వచ్చే కొలిది థియేటర్లు మళ్ళీ రీఓపెన్ చేస్తారండి. మేము రాజు వాళ్ళ దగ్గర ఒక థియేటర్ అతను చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసాం మొన్న. ఏం చేశారంటే, మేము ఈ తగ్గలేపు సినిమా వేస్తాను అండి, 25,000 మేము అడ్వాన్స్ ఇస్తున్నాము, క్యూబ్ డబ్బులు కూడా మేమే కట్టుకుంటున్నాము, అయినా సరే సినిమా ఇవ్వట్లేదు సార్ అని అతను వాపోయాడు. ఏంటంటే మరి మీ థియేటర్ బాగానే ఉంటుంది కదా అంటే, అదేంటి జస్ట్ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్ అది, 2 థియేటర్లు ఉన్న కాంప్లెక్స్ అనమాట. అక్కడ ఏమనంటున్నారండి వాళ్ళు, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు 20,000 15,000 మా షేర్ వచ్చినా ఉపయోగం లేదు మాకు అని అంటున్నారు. కాబట్టి మీరు ఎలా బతకాలి థియేటర్లో, 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టి నేను రెన్యువేట్ చేయించాను థియేటర్ని, నేను లీజ్ తీసుకున్నాను. అంటే లీజ్ ఎందుకు తీసుకున్నా అంటే థియేటర్ ఓనర్ మెయింటైన్ చేయలేక. ఇప్పుడు థియేటర్ ఓనరు మన లీజ్దారులు కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య, ఆ నలుగురని, అది నేను అంగీకరించాను. అదొక వ్యాపారం అండి అది. ఎందుకంటే ఇప్పుడు మీరు థియేటర్ ఓనర్ అనుకోండి, మీరు ఎక్కడో ఉంటారు, మీరు థియేటర్కి మీ సినిమా కావాలంటే మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చి దిల్రాజు గారి ఆఫీస్లో అన్నీ తిరగాలి, మీకు తిరిగి ఓపిక లేదు. ఎందుకంటే మీరు ఊళ్ళో డబ్బున్న పార్టీ, మీరు తిరగలేరు. తిరిగారు, వీళ్ళు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ అడుగుతారు, సపోజ్ మీరు ఇచ్చారు, సినిమా వేశారు, అక్కడ 10,000 వచ్చింది, మిగతా 90,000 మీరు ఎవరు. ఎందుకు ఎవరంటే మీరు డిస్ట్రిబ్యూటర్ ఉండరు అక్కడ. దిల్రాజు గారు లాంటి సంస్థలు అయితే ఉంటాయి, పెద్ద సంస్థలు కాబట్టి, కొత్త డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా, ఆడు ఉండడు, సినిమా అయిపోతే పారిపోతాడు, ఎక్కడో వెళ్ళిపోతాడు, ఈ 90,000 పోద్ది ఆడికి. ఆడి సినిమా 10,000 వచ్చింది, ఎందుకు ఈ బాధ ఇంత మాకెందుకు, ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేద్దామని ఏషియన్ వాళ్ళకో దిల్రాజు గారికో ఎవరికో ఒకరికి వాళ్ళు థియేటర్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మెయిన్లీ చేయలేకెత్తున్నారు తప్ప వాళ్ళు పోషిద్దామని కాదు. చాలామంది ఏమంటారంటే వాళ్ళు వాళ్ళ 1,00,000 తీసుకుని మంది 4 లక్షలు వేస్తున్నారంటారు. తప్పు, రెండు తప్పు. ఎందుకంటే సంవత్సరానికి 52 వారాలు అయితే ఒక 10 వారాలే సినిమా ఉంటుందండి, మిగతా 42 వారాలు ఖచ్చితంగా ప్రతి సినిమా పర్సెంటేజ్ చేశారు. నాకైతే హైదరాబాద్ సంజయ్ థియేటర్ కానీ సుదర్శన్ థియేటర్లో కూడా నాకు పర్సెంటేజ్ చేసుకున్నాను నేను, నాకు ఎప్పుడు రెంట్లు తీసుకోవాలా. అంటే మీరు సంక్రాంతి నుంచి థియేటర్ ఉంటే రెంట్ అడుగుతారు వాళ్ళు, మనం ఖాళీ ఉన్నాం మనం వేసుకుంటే సినిమా రెంట్ ఎందుకు ఇస్తారు, షేర్ నాకే పర్సెంటేజ్ ఇచ్చారు, దేవి థియేటర్ కూడా నా పర్సెంటేజ్ ఇచ్చారండి. ఆ పర్సెంటేజ్ మనకు కొంచెం తక్కువ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ కావాలి కాబట్టి. అయినా పర్లేదు ఎంతో కొంత మనకు వస్తుంది. అది కాకుండా మీరు థియేటర్లో రెంట్లు వేస్తున్నారని తప్పండి. మేము గతంలో
ఛాంబర్ దగ్గర నిరహాదీక్ష చేసాం. చేశారు. ఒకటి యూఎఫ్ఓ క్యూబుల్ సిస్టమ్ తీసేయాలి. ఆ డబ్బులు ఎవరైనా కట్టుకోవాలంటే కట్టుకోవాల్సి ఉంటే థియేటర్ కట్టుకోవాలి తప్ప మాకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే మేము ప్రింట్ ఉన్న రోజుల్లో ప్రింట్ పంపించేవాళ్ళం థియేటర్. అలాగే ఇప్పుడు మేము టెక్నికల్గా హార్డ్ డిస్క్ మీకు పంపిస్తాం, అది మీరు ఆడుకోండి, అంతే తప్ప మేము క్యూబ్ డబ్బు కట్టము అని మేము నిరహాదీక్ష చేసాం. చేస్తే ఎవడు స్పందించాల. ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అసలు పెద్ద ప్రొడ్యూసర్లు అసలు స్పందించాల. ఎందుకు యూఎఫ్ఓకిను సురేష్ బాబు గారికి ఏదో అవినాభావ సంబంధం ఉంది, అలాగే క్యూబ్కిను అల్లు అరవింద్ గారికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. అంటే వాళ్ళు మన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ నలుగురిలో మేము లేవని. అంటే ఆ నలుగురిలో ఉన్నారా ఒప్పుకున్నారు వాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు లేరు, ఆ నలుగురు ఉన్నారు, ఆ నలుగురు మేలేమన్నారు అన్నారు, ఆ నలుగురు ఉన్నారు ఒప్పుకున్నారు వాళ్ళు, ఆ నలుగురు మేలేమన్నారు. అది నిజం అబద్ధం మీరు చూసుకోండి. ఇంకా ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే మేము దీంట్లో పార్ట్నర్స్ కాదము, ఒక ఏరియాకి మేము డిస్ట్రిబ్యూటర్లు అని చెప్పారు. చెప్పారు ఏదో మొత్తం మీద దానికి కనెక్షన్ ఉంది వాళ్ళకి. అంటే ఇక్కడ కరప్షన్ యాంటీ కరప్షన్ అంటగా సినిమాకి ప్రపంచానికి అనుబంధం ఉన్న వాళ్ళు ఒకళ్ళు, అనుబంధం లేని వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు మనకి కార్మికులు ఉన్నారండి, కార్మికులు వేరు, యాజమాన్యం వేరు. అందుకే ఫెడరేషన్ వేరుగా ఉంటుంది, నిర్మాతల మండలి అంతా వేరుగా ఉంటుంది. ఏం సమస్య వచ్చి ఎదురు కూర్చొని మాడుకుంటాం. అలాగా మనకి థియేటర్ వ్యవస్థకి సినిమా వ్యవస్థ బాగుండాలంటే థియేటర్ వ్యవస్థ బాగుండాలి, థియేటర్ వ్యవస్థ బాగుండాలంటే మన ఎగ్జిబిటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, స్టూడియో ఓనర్ బాగుండాలి. ఈ 4 కలిపి ఫిలిం ఛాంబర్. అలాంటప్పుడు మీరు కూడా అన్ని ఛాంబర్లోని అన్నింటిలోని మీరు మెంబర్ అయినప్పుడు మనకి ఏది నష్టం జరుగుద్ది, ఎవరి వల్ల నష్టం జరుగుతుంది దాన్ని మనం ఖండించాలి, దాన్ని మీరు దూరంగా ఉండాలి. ఆ ప్లేస్లో ఇంకోటి ఎవరో ఏం చేయలేము మనం, అది మనమే అడిగేది లేదని. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు మేము క్యూబ్ యూఎఫ్ఓ వద్దు అని కొన్నాళ్ళు పెడితే అలా ఆయన కుదరదని అని ఉంచారు. అలాగే ఎవరు మ్యాక్స్ అనే కంపెనీ వాళ్ళు వచ్చి దాసనారాయణ దగ్గరికి వచ్చి మేము చాలా తక్కువకి సప్లై చేస్తాం సార్, మాకు వారానికి 12,000 11,000 వద్దు, మాకు 2,000 3,000 మేము ఇస్తామండి అని చెప్పి పట్టుకు చూపించారు. ఛాంబర్లో అందరికీ డిస్ప్లే చేసి చూపించారు. అందరూ ఛాంబర్లో చాలా బాగుంది అన్నారు. కానీ ఈ అల్లు అరవింద్ గారు లాంటి కంపెనీలు ఏమన్నారంటే దాంట్లో పైరసీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా సినిమాలు వాళ్ళకి ఇవ్వము అన్నారు. మన ఛాంబర్ దామోదర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ చిరంజీవి గారి ఆఫీస్కి వెళ్ళి గీతా ఆర్ట్స్కి వెళ్ళి కట్టి దెబ్బలాడు ఈ సినిమా డెఫినెట్గా వీళ్ళకి మ్యాక్స్ వాళ్ళకి ఇవ్వాలని. వాళ్ళు ఇవ్వనంటే ఇవ్వనన్నారు. ఎందుకు ఇవ్వనన్నారు? దాంట్లో పైరసీ వస్తని అయిపోయిందండి. మేము ఎవరిని నేను చేయలేకపోయాం, కంట్రోల్ చేయలేకపోయాం, వాళ్ళకి ఏమి సహకరించలేకపోయాం. కట్ చేస్తే 2 నెలలకి ఆ మ్యాక్స్ అనే కంపెనీలో కొనేసారు వాళ్ళు. ఏదైతే పైరసీ వస్తని మీరు స్టేట్మెంట్ ఇచ్చారో మాకు ఆ రోజు సినిమా ఇవ్వలేదో ఆ కంపెనీ మీరు కొనేసారు. అంటే మీకు ఒక ప్రతిపక్షం వస్తే ఆ ప్రతిపక్షాన్ని మీరు మీ పక్షంలో గంటి లాగించుకున్నారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ నష్టం చేశారు. అప్పుడు మేమేం అడిగామంటే పర్సంటేజ్ విధానం పెట్టండి, చిన్న సినిమాలు రెంట్లకి వెళ్ళే డబ్బు లేదని ఒకప్పుడు, ఇప్పుడు కాదు నేను చెప్పేది అని స్టేట్మెంట్ నిరహాదీక్షలో చేసామండి. అప్పుడు ఎవరు ఒప్పుకోలేదు. ఇప్పుడు కొత్తగా మేము పర్సంటేజ్కి అయితేనే శాతం అది థియేటర్ బంద్ చేద్దాం కొత్త సిస్టమ్ పెట్టారు వీళ్ళు. అప్పుడు మేము అడిగిందేమో పర్సంటేజ్ సిస్టమ్ పెట్టండి అంటేనేమో కుదరదు అన్నారు. ఇప్పుడు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు చిన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా పర్సంటేజ్ సినిమాలు వేయాలి, పర్సంటేజ్ అయితేనే థియేటర్ రన్ చేస్తాం, థియేటర్ మూసేస్తాం అని అల్టిమేట్ ఇచ్చారు. జూన్ 1 నుంచి థియేటర్ మూసేస్తామని. ఈ ముష్యం ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. అది అలా జరిగి కృష్ణా జిల్లాకు వచ్చింది. కృష్ణా జిల్లాలో కూడా వాళ్ళు కూడా మన పర్సంటేజ్ విధానం లేకపోతే మూసేస్తామన్నారు. అక్కడి నుంచి తెలంగాణ వచ్చింది, తెలంగాణ కంపైంది. ఇది యాక్చువల్గా వీళ్ళు జూన్ 1 నుంచి మూసేద్దాం అనేది హరిహర వీరమల సినిమా ఉన్నప్పుడు కాదు, అప్పుడు అనౌన్స్ చేయలేదు. ఏప్రిల్ 18 ఎప్పుడు అనుకున్నారు, తర్వాత మీటింగ్లో పోస్ట్ పోన్ అయింది, మర్చిపోయారు దాని గురించి. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు చేశారో కొత్తగా ఒక చిన్న మీలాంటి ఎవరో ఏదో ఒక ఛానల్ వాళ్ళు ఎవరు దానికి కెలికి ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది కాబట్టి మీరు ఇలాగ థియేటర్ మూసేస్తా అన్నారు, కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు చేసిన కుట్రది, వాళ్ళు చేసిన కుట్రది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన కుట్రది. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సురేష్ బాబుకి కనెక్షన్ ఉంది, దిల్ రాజుకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కనెక్షన్ ఉంది, కాబట్టి ఇదంతా వైసీపీ కుట్ర అని ఒక కొత్త దుమారం లేకొట్టారు. అక్కడికి మీడియా అంతా శుభ్రంగా 10 రోజులు పండుగ చేస్తున్నారు. అక్కడ డిబేట్లు అని పెట్టారు. ఫైనల్గా ఏంటంటే అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదు, ఇంకోటి సంబంధం లేదు. ఇప్పుడు దిల్ రాజు బయటకు వచ్చి అసలు మాకును థియేటర్ మీడియా సంబంధం లేదని బంద్ చేయడం మేము కాదండి సురేష్ బాబు చెప్పి ఏం చెప్పారు, మిగతా ఇద్దరు చెప్పలేదు. మొత్తం మీద ఆ కథ అలా ముగిసిందండి. ఇప్పుడు వాళ్ళు పర్సంటేజ్ అంటున్నారు. పర్సంటేజ్ ఇవ్వండి మేము అడిగినప్పుడు మీరు ఇవ్వకుండా ఇప్పుడు మీరు పర్సంటేజ్ అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే పెద్ద సినిమాకి ఎక్కువ లాభం వస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు ఇస్తారు? న్యాయం కాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు పెద్ద సినిమాలు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు రెంట్ వేసుకోండి, తర్వాత పర్సంటేజ్ ఇస్తాం అని ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఎందుకంటే వాళ్ళు కోట్లు పెట్టి తెస్తున్నారు. మాలాంటి చిన్న సినిమాకి ఫస్ట్ నుంచి పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ కొన్ని 10% ఎక్స్ట్రా మీరు తీసుకోండి. అంటే మామూలుగా 60 ప్రొడ్యూసర్కి 40 వాళ్ళకి ఇస్తారండి, రివర్స్ చేయండి దాన్ని 60 ఎగ్జిబిట్ తీసుకోండి, 40 మాకు ఇవ్వండి చాలు. ఎందుకంటే ఎంత వచ్చినా చాలు మాకు. రెంట్ అయితే అది కూడా రాదు కదా, అసలు ఎదురు మేము కట్టాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మన ఛాంబర్లో మన 4 కుటుంబాలండి, ఈ 4 ఛాంబర్ మెంబర్స్మే కదా, ఒక అండర్స్టాండింగ్ ఇక్కడ వచ్చి చేయవలసిన పని చేయలేకపోయారు. ఇప్పుడు ఏమైందంటే నా సినిమా అయితే అప్పుడు పర్సంటేజ్ చేసి ఇప్పుడు పర్సంటేజ్ చేస్తారు. నా గురించి కాదండి,
జనరల్గా చెప్తున్నా అండి. ఇప్పుడు మన ఈ పెద్ద సినిమా ఉన్నాయి కదా, ఈ పెద్ద సినిమా పర్సెంటేజ్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళు అసలు ప్రశ్న ఏంటంటే ఇది కాదు. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఇది పెద్ద ప్రొడ్యూసర్లు అంటే రెగ్యులర్ సినిమాలు తీసేవాళ్ళు ఒక 5-6 ఉన్నారు. అవును 5 మీకు తెలుసు. అవును ఇప్పుడు సురేష్ బాబు గారు ఏషియన్ ఫిల్మ్స్, నేను పేర్లు అయితే చెప్తాను, రహస్యం లేదు, మనం ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, నిజాలు చెప్తున్నాం. తెలియదు. ఏషియన్ ఫిల్మ్స్ సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు, అంటే శిరీష్ దిల్ రాజు ఒకటేనండి, అవును వీళ్ళు ముగ్గురు మాటలు ఉంటారు, ఒక అండర్స్టాండింగ్ ఉంటారు. థియేటర్లన్నీ ఒకరికొకరికి లీజులు ఉన్నాయి. ఒక సినిమా వస్తే వీళ్ళు థియేటర్లు కొని వాళ్ళు థియేటర్ కొని ఇలా పంచుకుంటుంటారు. అసలు థియేటర్ లేను వాళ్ళిద్దరును, ఎవరెవరు వంశీ గారును వంశీ గారు మైత్రి మూవీస్, వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ ఉన్నాయి వాళ్ళకి, పెద్ద హీరోల సినిమా ప్రొడక్షన్ వాళ్ళకు ఉన్నాయి. ప్రొడక్షన్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎగ్జిబిట్ వీళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన వారిని, ఆ కోల్డ్ వారిని ఈ థియేటర్ మీటింగ్ వాటికి వచ్చింది తప్ప అసలు ఈ హరిహర వీరమల్లికి సంబంధం లేదు, ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదండి. ఒక 5 పెద్ద డిస్ట్రిబ్యూటర్ల మధ్యన 2 పార్టీలకు వచ్చిన ఇబ్బందిని ఇలా 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 కవర్ చేశారు. అయితే ఇప్పుడు మైత్రి వాళ్ళును వంశీ గారు పెద్ద సినిమాలు తీసినా వాళ్ళు ఏదో థియేటర్లు వేయాలి కదా, ఆ థియేటర్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వీళ్ళతో వాళ్ళకి అనుబంధం ఉంటుంది కదా. ఇప్పుడు థియేటర్కి వాళ్ళకి ఎంత అవసరమో ఆ పెద్ద సినిమా వీళ్ళకి ఎంత అవసరం. సేమ్ అవును. కాబట్టి వాళ్ళు వయోమీడిగా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మాట్లాడుకోవాలి. ఈ ఈగో ఈజాలు చిన్న చిన్న ఇబ్బందుల వల్లే వాళ్ళకి పెద్ద సినిమా అంటే పర్సెంటేజ్ అంటే వాళ్ళకి మిగులుతుంది కదా, పర్సెంటేజ్ అడిగారు. ఎలా అడుగుతారు, తప్పు కదండి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కదా, అవును మీరు రేపొద్దు మీ సినిమా రామచంద్ర సినిమా వచ్చింది, రేపొద్దు ఇంకో సినిమా పెద్ద సినిమా వస్తుంది, మీది మీ కుబేరా ఉంది కదా, అది పెద్ద సినిమాయే, అది మంచి సినిమా, అది కూడా. మరి ఆ సినిమా పర్సెంటేజ్ ఇస్తారా, ఎవరు కదా. కాబట్టి ఒక సిస్టమ్ అనేది ఏంటంటే పెద్ద సినిమాకి ఫస్ట్గా ఇదివరకు ఏంటంటే మనం 50 రోజులు 100 రోజులు ఉండేదండి, స్లోగా రన్ అయ్యేది సినిమా. ఇప్పుడు ఏంటంటే 1 వీక్లో సేల్ చేస్తున్నారు సినిమా జాతకం అంతా, 3 రోజులు సార్, 3 రోజులు లేదా పెద్ద సినిమా అయితే 2 వారాలు పోయి. కాబట్టి మనం న్యాయమే అంటే 2 వారాలు రెంట్లు తీసుకుంటాం అనేది ధర్మమే. ఇది రెంట్లు ఇచ్చి దాని మీద ప్రేమ కాదు, మన షేర్ ఎక్కువ వస్తుంది. ఆ రెంట్లో బయట 3 లక్షలు చేస్తున్నారు, మాకు 2.5 అని ఇల్లు పెద్దలు ఉన్న 5-6 పెద్దలే కదా, ఈ 6 పెద్దలు కూడా ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది ఇద్దరికి ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీ బతికి పట్టుకట్టాలంటే కనుక ఈ 5 మాట మీద ఉంటే జరుగుద్దండి. రెండోది మీరు అన్నట్టుగా హీరోలు డెఫినెట్గా ప్రతి హీరో ఖచ్చితంగా 2 సినిమాలు చేయాలని రూల్ పెట్టుకోవాలండి, అంటే సిస్టమ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు థియేటర్లో రన్ అవుతాయి, ప్రేక్షకులు వస్తారండి. ఎందుకంటే 12 నెలలు మనకు 12 మంది హీరోలు ఉన్నారు, పెద్ద హీరోలు, ఒక 24 మూవీస్ అనుకోండి, నెలకు 2 సినిమాలు చాలు. అది 2 వారాలు ఆడుతుంది ఎలాగను, పెద్ద సినిమా అంటే మినిమం 2 వారాలు గ్యాప్లో సినిమా వచ్చేస్తుంది. ఈ చిన్న సినిమాడు మొదటి వారం అయితే 100 థియేటర్లు ఎత్తే 2వ వారం 100 థియేటర్లు ఆడవు కదా, తగ్గుతాయి కదా. ఈ చిన్న సినిమాలన్నీ పెట్టుకోవచ్చు మధ్యలో. అలా ప్లాన్ చేసుకుని హీరోలు అందరూ కలిసి మళ్ళీ అప్పుడు దిల్ రాజు గారు ఏదో ఒకసారి బంద్ చేశారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిద్దామని. 56 రోజులు బంద్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే బంద్ చేయడం రేట్లు పెరిగింది. ఫస్ట్ డే థియేటర్ బంద్ చేస్తున్నప్పుడు నేను పర్సనల్గా ఆ మీటింగ్లో ఉండి నేను వ్యతిరేకించా, దిల్ రాజు గారు మీరు తప్పు చేస్తున్నారు, ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ కదా, మనకి ఇష్టం లేదు మనం షూటింగ్ చేయడం మానేద్దాం, అందుకని బంద్ చేయడం ఇండస్ట్రీ మనం కదా, నాకు నష్టం వస్తుంది ఇంట్లో కూర్చుంటా, మీకు నష్టం వస్తుంది ఇంట్లో కూర్చుంటారు, మీరు ఇండస్ట్రీ మొత్తం బంద్ చేయడం ఏంటి అంటే కార్మికుల్ని మిగతా షూటింగ్ బంద్ చేయడం ఏంటి, సమస్య మీ దగ్గర ఉంటే ప్రాబ్లం అక్కడ క్రియేట్ చేయటువంటి ఉద్దేశాలంటే కాశీ సత్యనారాయణ గారు మీరు అర్థం చేసుకోండి, ఇది మనం ఎవరి మీద కోపం కాదు, ఈ 56 రోజులు ఇండస్ట్రీని బంద్ చేసి మనం అందరూ కూర్చొని డిస్కస్ చేసి ఏది బెటర్ చేద్దామని. అంటే షూటింగ్ చేస్తూ మీరు డిస్కస్ చేయకూడదా, షూటింగ్ ఆపుతారా అంటే అప్పుడు చాలామంది సఫర్ అయ్యారు, చాలామంది అంటే రన్నింగ్లో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్ సఫర్ అయ్యారు, మాకేం కాదు, వాళ్ళందరూ వచ్చి స్పెషల్ పర్మిషన్లో అలా రిక్వెస్ట్లు పెట్టుకుంటే ఓ 2-3 రోజులు చేసుకోండి అని, ఏదో ఏంటి ఇబ్బంది వస్తుంది ఇంకా అని అలాగా చామర పర్మిషన్ ఇచ్చింది వాళ్ళందరికీ. అంత పరిస్థితికి వచ్చింది మనకి. నేను దిల్ రాజు గారు చెప్పారు ఏమనంటే మనం తప్పు చేసాం, ఆ రోజు 56 రోజులు షూటింగ్ ఆఫ్ చేసి తప్పు చేసాము, మళ్ళీ థియేటర్లు బంద్ చేసి తప్పు చేయొద్దు, సినిమాలు రన్ చేసుకుంటూ థియేటర్లు రన్ చేసుకుంటూ సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్పేసి ఆయన చాలా పెద్ద మనసుతో దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అంటే బంద్ అనేది సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు అప్పుడు ఆ మీటింగ్లో వంశీ గారు మాట చెప్పాడు, నేను నా సినిమా పలానా రేట్లు రిలీజ్ చేస్తున్నా, థియేటర్లకు వస్తే మీరు ఉంటే థియేటర్ మీద థియేటర్లు వేస్తా, లేదు నేను వేరే థియేటర్లు వేసుకుంటా, మల్టీప్లెక్స్ చేసుకుంటా, నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు, నా ఎగ్జిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు, కాబట్టి నేను బంద్లోకి నేను సంబంధం లేదు, బంద్కి రాము మేము అని చెప్పేసి మన ఛాంబర్ మీటింగ్లో అందరూ ప్రొడ్యూసర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను ఎక్కచ్చి చెప్పడం జరిగింది. అంటే తర్వాత ఎలాగ బంద్ కాల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అది అతను చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు, నా సినిమాలో దమ్ముంది, పైగా నీ థియేటర్ కదా, నువ్వు మూసేస్తాను మాకు బెదిరించడం ఏంటి, నచ్చపోయి మూసేయి, నీకు నష్టం అవుతుంది మూసేయి, నా సినిమా తీస్తాను, నాకు 3 నష్టాలు నేను చెప్పాను నీకు, నేను మాకు మార్నింగ్ ఉంటుంది మీద గట్టిగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఆ రెగ్యులర్ సినిమా తీసుకోవాలి వాళ్ళు మాట్లాడితేనే స్ట్రాంగ్ ఉంటుందండి. మేము మాట్లాడితే మేము తీర్తి అంతా తీపోతే అన్నట్టు ఉంటుంది, మేము మాట్లాడిపోయిన నష్టం లేదు, మేము ఆ సినిమా ఆపిన నష్టం లేదు, దానివల్ల ఎవరు సఫర్ అవ్వరు, ఆ సినిమా అయిపోతే వాళ్ళు మీద సఫర్ అవుతారు. రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్
పెద్ద హీరోలు సినిమాలు తీసేవారు. అది ఈరోజు మళ్ళీ డేట్లు ఎక్కడ వెనకెళ్ళిపోతాయి కదండి. అవును. ఏది ఏమైనా ఫిలిం ఛాంబర్ అనేది అప్పుడు మా భరత్ బోస్ట్ గారు ఆయన ప్రెసిడెంట్ అండి. ఆయన హయాంలో డెఫినెట్గా 2-3 మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈ థియేటర్ ప్రాబ్లం కూడా ఆయన హయాంలో వచ్చింది. అది కూడా ఆయన సాల్వ్ చేస్తున్నారు. మనం 30 తారీఖున అక్కడ వైజాగ్లో మీటింగ్ పెట్టి మీటింగ్లో ఒక్కొక్క సమస్యని పరిష్కరిద్దామని చెప్పేసి పరిష్కరిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ థియేటర్ల బంధువులు ఉండవు, మూసేయడాలు ఉండవు, ఏమి ఉండవండి ఇంకా. సార్ ఇది పక్కన పెడితే నేను తగ్ లైఫ్ కమల్ హాసన్ గారిది మణిరత్నం గారి సినిమా 38 సంవత్సరాల తర్వాత నాయకుడి తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా, భారీ బడ్జెట్, మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, భారీగా వచ్చిందని చెప్పారు. నాయకుడి కంటే బాగా వచ్చింది సినిమా, నాయకుడి కంటే బాగా తీసామని కూడా కమల్ హాసన్ గారు చెప్పడం జరిగింది. కట్ చేస్తే సినిమా మ్యాట్నీకి కొన్ని ఊర్లో షోసే ఆపేశారు. ఇవాళ కొన్ని థియేటర్లో షోస్ ఆపేశారు. ఏంటి దుస్థితి ఎక్కడది? ఎందుకంటే అంత స్టార్స్ ఉన్నదే మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు లాంటి సినిమానే 38 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతున్న సినిమానే అంత గ్రైండరీగా ఉన్న సినిమాని ఆపేస్తే చిన్న సినిమా వాళ్ళ పరిస్థితి షోలు పడతాయి కాదండి. మీరు ఎక్కడున్నారు నాగేశ్వర గారు? 38 సంవత్సరాల గురించి ఇట్టుకుని మాడతారండి. నిన్న కాక మొన్న వచ్చిన భారతీయుడు సూపర్ హిట్ కదా, శంకర్ గారు హీరో కదా, కమల్ హాసన్ హీరో కదా, అది సూపర్ హిట్ కదా. అది భారతీయుడు 2 తీస్తే ఏమైంది అంటే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ డైరెక్టర్ అయిన అతను అదే సూపర్ హిట్ భారతీయుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కమల్ హాసన్ తీస్తేనే సినిమా అటర్ ఫ్లాప్ అయింది. మీరు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం నాయకుడు అంటే అప్పుడు మీరు నేను కుర్రోళ్ళు, అప్పుడు నాకు 60 ఏళ్ళు, నేను అప్పుడు 20 సంవత్సరాలు నాకు కుర్రోడు, మీరు ఇంకా కుర్రోళ్ళే ఉంటారు. మీరు అట్టినప్పుడు ఆ కాలంలో ఉన్న టేస్ట్ ఇంకా మీరు భరతరాజు గారి మణిరత్నం గారిని అని అనుకుంటాం అనేది పెద్ద ఏమీ కాదు. మీకు ఉందేమో కానీ క్యూరియాసిటీ, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ లేదండి ఆ సినిమాకి. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ లేకనంటారా? అంతే, లేకపోతే ఎందుకు హిట్ అవ్వదు? ఒకటి క్యూరియాసిటీ లేదు, ఓపెనింగ్ ఫుల్ అవ్వలేదండి. మీరు ఫ్లాప్ హిట్ అది ఎప్పుడు తర్వాత కదా చూసినారు కదా. మరి వైజాగ్ లాంటి చోట్ల 4 థియేటర్లు పెడితే ఒక థియేటర్ ఫుల్ అయింది, మిగతా 3 థియేటర్లు ఫుల్ అవ్వాలా. కారణం ఏంటి? క్యూరియాసిటీ లేదు. ఆ తర్వాత ఫ్లాప్ అవ్వచ్చు వేరే విషయం. అది ముందు అసలు మానుష ఫుల్ చేస్తే, పూర్వం చూడండి మీరు కృష్ణ గారి సినిమాలు ఏంటి, ఏ సినిమా అయినా సరే మానుష ఫుల్ అయ్యేది, బాగుపోతే మ్యాట్ని టగాలు పడిపోయేది, ఫస్ట్ షోకి ఇంకా పడిపోయేది. ఇప్పుడు అలా కాదు కదా. అసలు మానుషకి జనం రాలేదంటే ఏంటి? జనం లేదు నా సినిమాలో లేదు. అది మీరు చెప్పేది మన నిన్న సంగతి చెప్పారు, ఈవేళ సంగతి తెలుసా మీకు? ఇంకా సగం థియేటర్లు లేవండి, షోలు పట్టలేదు, ఇంకా తగ్గలేదు. అలాగే ఇప్పుడు మన అది వచ్చింది భైరవం. ఆ సినిమాకి ఫస్ట్ డేకి ఉన్న స్టాక్ సెకండ్ డేకి ఉన్న స్టాక్ మళ్ళీ మారిపోయింది. అది మరి అతను కూడా కొంచెం 3 హీరోలు ఎంతో కొంత ఆ సినిమా మీద రీమేక్. అది ఆ డైరెక్టర్ ఆల్రెడీ 3-4 సినిమాలు 2 సినిమాలు ఇచ్చేసాడు, నాంది ఒకటి ఇంకో సినిమా ఇచ్చేసాడు. కాబట్టి ఆ సినిమా మీద ఎక్స్ప్రెషన్ ఉంది, అది కూడా ఊహించలేదు లేదు. దానికి కారణం ఏంటంటే ఆ బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అప్పుడు మన రాక్షసుడు సినిమా తర్వాత మళ్ళీ 3-4 సినిమాలు బ్యాడ్ అయ్యింది. ఇంకా వీళ్ళిద్దరూ హీరోలు అని మనం అనుకోవాలి తప్ప మామూలుగా అయితే ప్రేక్షకుల్లో క్యారెక్టర్ అనుకుంటున్నారు. ఎవరో నారా రోహిత్ నన్ను మనోజ్ నేను ఆ సినిమా అంటే 3 కాంబినేషన్ అంటే మీరు ఏదో మల్టీ స్టార్ సినిమా అని మీరు అంటున్నారు. మీరు మల్టీ స్టార్ సినిమా కాదు అది. దానికి ఏమంటే 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు మీకంటే తెలివినాడు, గుర్తుంచుకోండి. మీరు ఏదో సినిమా తీసాను 50 కోట్లు పెట్టి తీశారంటే మీ ఇష్టం కాదు, మీ ఇష్టం ఖర్చు పెట్టినారు. అది తెలుసు ఆ సినిమా గురించి ఏంటో. ప్రేక్షకుడు ట్రైలర్ చూసిన వెంటనే ఆ టిక్ పెట్టుకుంటాడు ఇక్కడ, ఈ సినిమాకి వెళ్తున్నాను లేదనే విషయం తెలిసిపోద్దండి వాడికి. అది కూడా ఎక్కడ చాలా చోట్ల ఫుల్ అవ్వాలి, అంటే మేజర్ స్టేషన్లో ఒకటి ఫుల్ అయింది తప్ప. అది అయితే ఆ సినిమాకి టాక్ బాగానే ఉంది, ఏది కొంచెం క్వాలిటీ ఉంది, కథ ఉంది, ఏదో మంచి ఏదో థీమ్ పెట్టారని టాక్ ఉంది. అలా 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 స్లోగా స్ప్రెడ్ అయిందండి సినిమా. అది కూడా ఏమీ లేదు, అంటే ఆ 50 కోట్ల రూపాయలు తీసిన సినిమా అది. అది దానికి నిర్మాతగా నాకు తెలిసి ఎంతో కొంత టేబుల్ లాస్ ఆ సినిమా. మరి హిట్ అయిపోయిందని సాయంత్రం పాటికి టపాసులు కలుస్తారు మన సినిమా ఇండస్ట్రీ మొత్తం. ఆ రోజు సాయంత్రం సక్సెస్ మీట్లు పెడతారు. వీటి కథ ఏంటి సార్? మీకు అన్నీ తెలుసు అంటే అలా కదండి. ఇప్పుడు మనం షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుంది కదా. ఇది ఇప్పుడు మీరు సక్సెస్ మీట్ హిట్ పెట్టాలి, టపాసులు ఇది రిలీజ్ కాకముందు ప్లానింగ్. ఇది ఇప్పుడు రిలీజ్ ప్లానింగ్ ఆల్రెడీ అన్ని ఆర్డర్ ఇచ్చేసారు, నేను వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మరి ఏం చేస్తారు, ఆపుతారు. పైగా ఏంటంటే ఇప్పుడు మీకు అంటే తప్పు కాదు ఇది. ఇప్పుడు మన మైములు ఉంటామండి, మైములు అంటే నేను కూడా అంతే. మా గురుగారు దాసనారాయణ గారు ఒక సినిమా చూపించారు, ఎర్ర బస్సు సినిమా చూపించారండి, ప్రీవియస్ ఇయర్ చూసాం. ఎలా ఉందిరా అన్నాడు, సూపర్ గురుగారు అన్న. అంటే నాకేంటి ఆయన మీద ప్రేమ, ఆయన మీద గౌరవం. బాగానే తీశారు కదా, ఇంక అంతకనే తిస్తారు, బాగానే ఉంది అన్నాం. అంటే రిలీజ్ అయింది సినిమా. ఎరా ఏంటంటే అంటే సినిమా బాగానే ఉంది గురుగారు, జనం ఎందుకు రావట్లేదు సార్ అన్నాం. అంటే నేను చెప్పేది నేను కూడా భ్రమలో ఉన్నాను. ఇప్పుడు ఆ సినిమాకి ప్రొడక్షన్ దగ్గర ఉన్నాను, నేను షూటింగ్ వెళ్ళాము రోజు అండి, ప్రివ్యూ చూసాము, ఎడిటింగ్ చూసాము, డబ్బింగ్ చూసామండి. మరి ఏమనిపిస్తుంది మాకు? కష్టం ఉంది కదా సినిమా
ఆడలేదంటే 80% రీమేక్ అది కూడా. రీమేక్ గురుగారు లాస్ట్ సినిమా అనుకుంటా. అన్నీ ఉన్నాయి. ఆ సినిమాకి మా కెమెరామెన్ అంజని మా వాడు, అంటే నాకు సంబంధించిన వాళ్ళందరూ పనిచేశారు సినిమాకి. నేను కూడా పనిచేసాను దాంట్లో సరదాగా, అంటే పోస్ట్ కాదు కానీ పనిచేసాం. గురుగారు కూడా ఉండేవాళ్ళం కదా అప్పుడు. మరి ఆ సినిమాలు ఎప్పుడు మన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది ఆడలేదని ఎందుకు కాలేదు. అలాగే ఇప్పుడు నేను సినిమా తీస్తాను సార్, బయట ఒక వదిలేండి కామెంట్ చేయడానికి. నేను పిచ్చి సినిమా తీసా. నేను షూటింగ్ చేసినప్పుడు కష్టపడి చెమటూడ్చి అనేక సమస్యలు ఎదుర్కొని సినిమా తీసాం. ఎయిటింగ్లో చూసాం, బాగానే ఉంది, బాగా తీసే డైరెక్టర్, డబ్బింగ్ బాగానే ఉంది కదా. ఎందుకు అర్థది మా జ్ఞానం లేదు నీకు. అన్నిసార్లు చూసినా ప్రెస్ మీట్లో మా డైరెక్టర్ కొత్త బయలు తీసాడు, ఇది సినిమా ఇట్టు, ఇలా అయితే మా డైరెక్టర్ ఏమంటాడు, ఈ సినిమా ఇట్ అవ్వకపోతే ఇండస్ట్రీ వెళ్ళిపోతాను అని అతను అంటాడు. అంటే ఇది అయిపోయింది. ఓ రోజు మా సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తాం. ఎందుకంటే రెవెన్యూ కోసం కలెక్షన్ ఏంటని నోట్ చేసుకుంటామన్నమాట. నోట్ చేసుకుంటాడికి ఏమంటే ఆ సినిమా ఉంది, ఈ సినిమాలో ఉందని అడుగుతున్నాను మా జిల్లా వెస్ట్వాడలో డిస్ట్రిబ్యూటర్ని. అన్ని బాగానే మీ సినిమా గురించి అడిగేంటి అని అడిగాడు. నా సినిమా గురించి అడిగేది నాకు తెలియదు ఏంటంటే, ఓ 1500 ఉంటుందేమో అనుకున్న మనిషి అన్న. కరెక్ట్గా చెప్పారండి, 1500 సార్ అన్నాడు. ఆ 200 ఇక్కడ మాది కాదులండి, ఎవడో పొరపాటులో వచ్చి ఉంటాడు దీంట్లోకి. అంటే మా సినిమా గురించి మాకు తెలుసునండి, మేమే అంత పిచ్చిగోళ్ళేం కాదు. అంటే మరి మీరు మన ప్లస్ మీట్లో సూపర్ హిట్ ఓవర్ హిట్ అని తిట్టారు అన్నారు కదండి అన్నాడు. మా డైరెక్టర్ కానీ అట్లీస్ట్ అతని కోసమైనా ఆ సినిమా బతకాలి కదా, అతనైనా బతకాలి కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ పిలుస్తారు మమ్మల్ని అండి, నన్ను భరద్వాజ్ గారినో ఎవరిని పిలుస్తారు, వెళ్తాం. సినిమా ట్రైలర్ చెత్తలా ఉంటుంది, మాకు తెలుసు ఆ విషయం. డైరెక్టర్ బాగా తీసాడు, నాయసరావు అద్భుతంగా తీసాడు, చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్ ఆడాలని కోరుకుంటున్నా అంటాం. అనకపోతే నువ్వు మంచి చెప్పడం కోసమే మమ్మల్ని పిలిచింది ఏంటంటే ఇది పప్ప సినిమా అది అని నేను ఆ స్టేజ్ మీద తిట్టానుకోండి, అది ఇది పిలుస్తారు మనల్ని. ఇప్పుడు చిన్న సినిమాకి పెద్ద గెస్టులు ఎవరు రారు, ఉన్న గెస్టులు మేమే మనం తిరుగుతుంటాం. ఆ వీరశంకర్ గారు, లేకపోతే నటికుమార్ గారు, లేకపోతే ఆర్కి గౌడ్ గారు, వీళ్ళందరూ ఉంటాం కదా. వీళ్ళందరూ ఏంటంటే మీకు మంచి జరగా మేము కోరుకుంటాం, దాంట్లో ఏం దోషం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు చాలా సినిమాలు క్లాప్ కొట్టారండి, చాలా సినిమాలు వాళ్ళే తెలుసు మీకు. అది చిరంజీవి గారు తప్పు కాదు, మీరు పిచ్చి మధ్య తేనేం చేస్తాడు. క్లాప్ కొట్టిన ఆడినాయి సార్, ఈడియట్కి ఆయనే క్లాప్, మళ్ళీ ఈడియట్కి ఆయనే క్లాప్ కొట్టాడు. నేను చెప్పేది పోసాం కృష్ణమూర్తి గారిని పెట్టి ఒక సినిమా తీశాడు మా ఫ్రెండ్ ఒక ఆయన. ఆ సినిమాకి ఆయన చిరంజీవి గారు క్లాప్ కొట్టారు అనుకున్న స్టూడియోలో, అది 2 రోజులు కూడా రాలేదు. మరి దాని గురించి చెప్పండి మీరు, ఇట్టని గురించి చెప్తే క్లాప్ అని చెప్తాను. ఇక్కడ నేను చిరంజీవి గారి మీద కాంపిటీషన్ కాదు, చిరంజీవి గారి మీద మీకున్న ప్రేమ కొద్దీ ఆయన వచ్చి మనోడిని బ్రష్ చేసి ఆయన ఆస్వాదించారు. చిరంజీవి రావడమే గ్రేట్ కదండి మనకి. అది ఆడపోవడం కారణం నువ్వు తీసిన సన్నా సినిమా. మన బ్రహ్మానంద గారు అబ్బాయి సినిమా వచ్చింది, దాన్ని ఆడియో ఫంక్షన్కి గెస్ట్ ఎవరు? చిరంజీవి గారు. ఎందుకు కాలేదు అంటే చిరంజీవి గారు తప్ప. అంతకుముందు సినిమా వచ్చింది, సినిమా పేరు గుర్తుంది నాకు, చిరంజీవి గారి గెస్ట్, అది వాళ్ళ. అంటే ఆడకపోవడానికి బ్లెస్ చేయడానికి సంబంధం లేదు. అలాగే ఇప్పుడు ఎవరన్నా కొత్త హీరో సినిమా బాగా ఆడితే చిరంజీవి గారి ఇంటికి పిలిపించి ఆయనకి బ్లెస్ చేసి నా ఫోటో తీసి ఆయన కొంచెం ఎంకరేజ్ చేస్తారు. ఇది ఈ సిస్టమ్ దాసనారాయణరావు గారు ఉండేదండి. దాసనారాయణరావు గారు కొత్త డైరెక్టర్ కానీ కొత్త హీరో కానీ ఏమన్నా సినిమా తీసి హిట్ అయితే ఇంటికి పిలిపించుకుని ఆయన చాలా మర్యాద చేసి పంపించేవారు. ఆ పెద్దరగా మళ్ళీ చిరంజీవి గారిని చూస్తున్నామండి. అంటే చిరంజీవి గారికి అవసరం లేదు ఆడితో, ఏమేమి ఆడితే సినిమా తీరు ఏం చేయరు, కానీ కుర్రోడిని మనం ఎంకరేజ్ చేద్దాం అని ఉద్దేశించారు కదా. ఆయ్ అనే సినిమా వచ్చింది, ఆ టీం అందరూ అక్కడికి వెళ్ళారు. అలాగే కేవలం ఇండస్ట్రీ పెద్దరికి ఉంటుంది అదండి. చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్ద ఎవరంటే చిరంజీవి గారిని మనం గర్వంగా చెప్పచ్చు. మనం దాసనారాయణరావు తర్వాత చిరంజీవి గారే. కారణం ఇదే, మీరు లక్షల కోట్లు ఇవ్వట్లేదండి, సమస్య వచ్చినప్పుడు స్పందించాలి. రోజు వచ్చి ఆయన చెప్పక్కలేదు, ఏదైనా సమస్య వస్తే ఇండస్ట్రీ సమస్య వస్తే స్పందించాలి. ఒక కొత్త కూరని ఎంకరేజ్ చేయాలి. ఆయన రేంజ్కి ఆయన స్ట్రాటజీకి ఆయన ఎవరిని పిలిచి చెప్పించు ఆడికి ఒక బొకేవలసిన అవసరం లేదండి. దట్ ఈజ్ చిరంజీవి అంటే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఇప్పుడు జనం గుండెలు ఎందుకు నిలుపుతారండి వాళ్ళు, ఒక చిన్న మంచి పని వల్ల జనం అట్రాక్ట్ అవుతారండి జనం. అలాగా ఇండస్ట్రీలో మీరు ఏదో బ్లెస్ చేసిన మాత్రాన మీరు చెత్త సినిమా తీస్తే వాళ్ళకి పాపమే కాదు, వాళ్ళ తప్పేం కాదు. సార్ ఇదంతా వచ్చింది బాగానే ఉంది, ఇదంతా చెప్పారు. మళ్ళీ బన్నీవాసు దగ్గరికి వద్దాం. బన్నీవాసు వాళ్ళ ట్వీట్లో రీసెంట్గా పెట్టిన ట్వీట్లో 28 రోజుల తర్వాత ఓటీటీ కేసు ఇవ్వటం వలన మన థియేటర్కి రావట్లేదు అంటారు. మీరు ఓటీటీకి ఎందుకు ఇస్తారు? మీ సినిమా బ్రేక్ ఏమైనా కావటం కోసం మీకు పెట్టిన ఖర్చులు సగం 90% ఓటీటీ నుంచి లాగేస్తే, థియేటర్లో వస్తే లేకపోతే లేదు, 90% 100% ఓటీటీ నుంచి లాగేద్దామని ప్లాన్తో మీరు ఓటీటీకి ఇచ్చేస్తారు. ఫస్ట్ 20 రోజులు, నెల రోజుల లోపు ఒక రేటు, నెల రోజులు దాటిన తర్వాత ఒక రేటు, 2 నెలలు దాటితే ఒక రేటు, ఇవన్నీ ఓటీటీ నామ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇచ్చేది 28 రోజుల లోపు ఓటీటీ ఇవ్వకుండా
3 నెలల తర్వాత ఓటీటీకి ఇస్తా అంటే అసలు ఓటీటీ వాళ్ళు తీసుకుంటారా అసలు ఆ అగ్రిమెంట్స్ ఉంటాయా అప్పుడు? వస్తా పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు బన్నీవాసి గారు మా ఊరండి, తెలుసు మీకు, మా పాలకొల్లు మాది. బన్నీవాసి మా పాలకొల్లు అబ్బాయి. అంటే అతను చాలా చిరంజీవి గారి ఫ్యామిలీలో అతను చాలా అభివృద్ధి చెందాడు, అలా బాగా ఎంకరేజ్ చేశారు. ఓ 10 సినిమాలు ప్రొడ్యూసర్ అతను. ప్రొడ్యూసర్ డబ్బు అతను అనుకుంటారు మీరు? కాదు, అల్లు అరవింద్ గారి దగ్గర. అల్లు అరవింద్ గారు పాలకొల్లు, ఆయన కూడా పాలకొల్లు కాబట్టి మన పాలకొల్లు కుర్రాడు బన్నీవాసు అంటే మన బన్నీ గారికి స్నేహితుడు. ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ పుష్ చేసి పైకి వచ్చారు. 10 సినిమాలు అతను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈవేళ అతను గుర్తొచ్చింది, ఇది 28 డేస్లో చేయకూడదు, మీరు 4 సినిమాలు తీయాలని. మొన్నదా తెలియదు మీకు? మీరు నిన్నదా తెలియదా? మీరు ఆ కాంపౌండ్ మనిషే కదా. అవును, మీరు ఇంటర్నల్గా వాళ్ళకి అరే బాబు ఇలా చేద్దారా నాన్న అని వాళ్ళకి చెప్పచ్చుగా. మీరు ఇప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఇంకోటి చెప్పారు ఎక్కడ మీరు అంటూ చూశాను, ఏమని, బన్నీవాసు బయటకు వచ్చాడు గీతాశ్లోంచి, ఇండివిజువల్గా సినిమాలు తీస్తున్నారని చెప్పి చూడలేదు మీరు? చూడలేదండి, మన దాంట్లో రాశారా? మన దాంట్లో సోషల్ మీడియా వచ్చిందండి. బన్నీవాసు గారు బయటకు వచ్చి సొంతంగా బ్యానర్ పెడుతున్నారు, ఏదో 3 పేర్లు కూడా పెట్టారు, 3 కలిసి లేదా 3 పేర్ల మీద వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్, భవిష్యత్తులో బయటకు వచ్చింది. అలాగా చిరంజీవి అల్లు అరవింద్ గారు కూడా చాలామంది ఎంకరేజ్ చేశారండి. ఇప్పుడు G2 అని, G3 అని, G4 అని సంస్థలు పెట్టారు కదండి. అంటే ఒక సంస్థలో ఒక పార్ట్నర్ అనమాట అండి. వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా దగ్గరుండి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అక్కడ డబ్బు అక్కలేదు, ఇంకా ఆ రేంజ్కి ఎదిగిన తర్వాత డబ్బు అక్కల. ఎవరికి? బన్నీవాస్ గారికి అక్కలేదు, ఇంకోటికి అక్కలేదు, ఇంకోటికి అక్కలేదు. ఎస్కేఎం ఉన్నాడండి. ఎస్కేఎం ఎవరు? ఎస్కేఎన్ ఎవరు? మాతో పాటు రిపోర్టర్ కదా సార్. ఒకప్పుడు ప్రొడ్యూసర్గా 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడుగా. లక్కీగా 3 సినిమాలు ఇట్టేది అతనికి. అతను మరి వాళ్ళ మనిషి కదా, వాళ్ళ కాంపౌండ్ మనిషి కదా. ఇలాగ ఏంటంటే అందరినీ ఎంకరేజ్ చేశాడు ఆయన. అరవింద్ గారు ఒక 10 మందిని సొంత మనుషులు తయారు చేసుకున్నారు. ఆయన చేసుకుని వాళ్ళందరూ తల సినిమా ఇచ్చి చేయించారు. ఆ డబ్బు అంతా అరవింద్ గారిదే. ఆ ప్రాఫిట్లో షేర్ ఇచ్చారు. ఇది నిజం తెలిసిపోయి మీకు? లేకపోతే బన్నీవాసు గారు ఎస్కేఎన్ గారు ఇంట్లో డబ్బు అడుగుచ్చారు కోట్లు? తెలియదు కదా, ఇది వాస్తవం కదా. అలాగా ఇప్పుడు చాలామంది అలా ఎంకరేజ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు పొటెన్షియల్ 10 మంది సొంత మనిషిని పెంచుకుంటారు. వాళ్ళకి వచ్చిందంటే పావులో అందరికీ తల పావులు ఇచ్చారు. వీళ్ళు అలా ఇవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే సొంతంగా వీళ్ళు ఈ సినిమా నాది అని వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఆ సినిమాకి ఒక సినిమా ఒకటి గప్పు చెప్తే ఆ సినిమా వాళ్ళు పనిచేశారు. అలాగా చేయటం వల్ల జరిగింది. ఇప్పుడు ఈయన బయటకు వచ్చారు కాబట్టి దీని గురించి చెప్తారండి. ఇది చాలా కాలం చెప్పి మనకు అనుకునే విషయం ఇది. అయితే ఏంటంటే ఇక్కడ మీరు 28 డేస్కి ఇస్తే ఆ సినిమా ఎవరు కొనరండి. మీకు మన రవితేజ సినిమా ఒకటి సూపర్ హిట్ అయిన సినిమా, చెప్పండి పేరు మర్చిపోయాను. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్. అతను డైరెక్టర్ కూడా ధమాకానా రవితేజ. ధమాకా తర్వాత అండి ఇతర మన ఠాగూర్ మధు గారు ప్రొడ్యూసరు, రవితేజ గారు హీరో అండి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. హిట్ అయిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు 15 రోజులకు 16 రోజులకు ఓటీటీకి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత సినిమా థియేటర్లో ఆడుతుంది, బాగా ఆడుతుంది కాబట్టి ఓటీటీ వాళ్ళతో మాడుకుని ఆ సినిమాని ఎక్స్చేంజ్ చేసి ఆ సినిమా కొన్నాళ్ళు ఆపారు. క్రాక్ సినిమా పలానా డేట్ అని రిలీజన్ డేట్ వేసారండి. డేట్ వేసిన తర్వాత అది అమెజాన్లో పలానా డేట్ నుంచి వస్తుందని అనౌన్స్ చేసిన తర్వాత థియేటర్లో బ్రహ్మాండం కలిసి వస్తుంది. థియేటర్లో అందరూ రిక్వెస్ట్ చేశారు. పెడితే ఈయన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఏదో తగ్గించుకున్నాడు ఆయన. అంటే సపోజ్ ఓ 10 కోట్లకి అమ్మారనుకోండి సినిమా, ఓ 9 కోట్లకే నాకు ఇవ్వండి, ₹1 కోటి తగ్గించుకోండి, ఇక్కడ మా థియేటర్లో మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ సఫర్ అవుతున్నారని చెప్పి చేయించుకున్నారు. అలా చేసుకోవచ్చు. ఇది ఇట్టేది కాబట్టి వీళ్ళకి ఇట్ అవుతుంది లేదని తెలియక 15 రోజులు తీసుకున్నారు, ముందు ఇచ్చారు. అలాగే విశ్వం అనే సినిమా ఉందండి. ఆ సినిమా ఫస్ట్ టైము శ్రీను వైట్ల అండ్ గోపిచంద్ సినిమా ఎవరు కొనలేదు. అందులో గోపిచంద్ సినిమాలు వరుసగా 4 ఫ్లాప్ ఉన్నాయి. ఈ సినిమాని దాదాపు శ్రీనివాసరావు గారు కంపెనీ 10 కోట్లు కొన్నారండి అవుట్రేట్కి. 10 కోట్లు కొంటే సినిమా బాగుందా బాగాలేదా ఫ్లాప్ విషయం వదిలేండి, ఆయన చంద్రబాబు శ్రీనివాసరావు పట్టించుకోవడం అలాగే విను. ఆ సినిమా నేను చాలా ప్రేమించి ఆ సినిమా కొన్నారండి, నా ద్వారానే కొన్నారు. ఆ సినిమాని వీళ్ళు 15వ రోజున ఓటీటీలో పెట్టేశారండి. ఎవరు? పీపుల్స్ మీడియా వాళ్ళు. దాని గురించి ఛాంబర్ని లెటర్ పెట్టాం, నేను కూడా ఉన్న దాంట్లో. ఎందుకు పెట్టామంటే మీరు సినిమా రన్నింగ్ థియేటర్లో ఉందండి, ఫస్ట్ వీక్ థియేటర్లో అయిపోయిందా, సెకండ్ వీక్లో మళ్ళీ మన దిల్ రాజు గారు రిలీజ్ చేశారు సినిమాని, ఇంకొక థియేటర్ పెంచారండి. సెకండ్ వీక్ 60 థియేటర్లు ఉంటే ఫస్ట్ వీక్ 60 థియేటర్లు ఉంది అనుకోండి, సెకండ్ వీక్ 130 థియేటర్లు వేశారు. 130 థియేటర్లు సినిమా ఆడుతుంటే ఓటీటీలో పెట్టారండి వాళ్ళు. ఇదేంటంటే ఇంత అన్యాయం ఏంటండి అంటే మీకు ఓటీటీ మీకు సంబంధం ఏంటన్నారు. కానీ ఒక థియేటర్గా డిస్ట్రిబ్యూటర్ అనేవాడికి ప్రొడ్యూసర్ అమ్మిన తర్వాత థియేటర్లో రన్ అవుతున్న సినిమా అమ్మకూడదు. మీ 28 డేస్ అనేది క్లాజ్ ఉందండి అక్కడ. 28 డేస్ దాకా థియేటర్లో ఓటీటీలో వేయకూడదు రూల్ ఉంది. ఏదైనా స్పెషల్ రిక్వెస్ట్ చేసో లేదా సొంతంగా మీరే సినిమా రిలీజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ ఇష్టం. డిస్ట్రిబ్యూటర్ నష్టపోకూడదని 28 డేస్ పెట్టారు. వీళ్ళు 14 రోజులు 15 రోజులు చేస్తారు సినిమా అండి. దాంట్లో ఛాంబర్లో గొడవ పెట్టారు. మీటింగ్ పంచాయతీ జరుగుతుంది, ఇంకా అది ఏమైందో తెలియదు, మొత్తం పంచాయతీ ఉంది. సరే మీరు ఏదైతే అవుట్ రేట్ని కొన్నారో, విశ్వం కొన్నారు,
అవుట్ రేట్ని 10 కోట్లు పెట్టి కొన్నారు. దానికి నామ్స్ మీరు సైన్ పెట్టేటప్పుడు ఈ క్లాజులో ఉంటుంది కదా, మెన్షన్ చేయలేదు. ఖచ్చితంగా ఉంటుందండి. ఏమన్నది? యాజ్ ఫర్ ఫిల్మ్ ట్రేడ్. ఇప్పుడు ఇందాక బన్నీవాస్ 28 days వరకు ఇచ్చేదని చెప్పేది చూడండి, అది రూల్ ఉంది దాంట్లో ఉంది. ఒకటి తప్పి మరి ఆ సినిమా వేసారు కదా అనవచ్చు మీరు. ఆ సినిమా వేయడానికి మీ ఇద్దరికి ఇష్టమే వేసుకున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఇల్లును. ఇప్పుడు నా సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ నేను రిలీజ్ చేశా, అప్పుడు నేను ఆ కండిషన్ మీద నేను బైండర్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను నాదే కదా. అంటే డిస్ట్రిబ్యూటర్ సఫర్ అవ్వకూడదు, ఎగ్జిబ్యూటర్ సఫర్ అవ్వకూడదు అని కండిషన్ పెట్టారండి. సినిమా ఫ్లాప్ అయింది, డిస్ట్రిబ్యూటర్లు ఏమీ కాదు, మనమే ఓన్గా రిలీజ్ చేసాం, ఎగ్జిబ్యూటర్కి ఏం సంబంధం లేదు, ఇంకొకటి మేము వేసుకున్నా తప్పులేదు. అసలు ఇది అవుట్ రేట్కి మీరు డిస్ట్రిబ్యూషన్ అమ్మి దాంట్లో ఇది చేయడం అంటే దుర్మార్గం. అది అంటే ఇండస్ట్రీని నాశనం చేయడం ఉంటుంది. పోనీ ఇంకో క్లాజ్ ఉండొచ్చు, మీరు అనొచ్చు ఏమనంటే మరి వాళ్ళకి వచ్చేటప్పుడు పోద్దేమో కదా అని. పైగా వాళ్ళు ఓటీటీకి అమ్మలేదు, వీళ్ళు ఓన్గా చేసుకున్నారు. అమ్మలేదు కాదు, కొనలేదు ఎవడను. పే ఫర్ యూకి వీళ్ళు వేసుకున్నారు సొంతంగా. వీళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి, అలా వేసుకున్నారు వీళ్ళు. ఎంత అన్యాయం ఉండేది. ఇది సపోజ్ చంద్రబాబు శ్రీనివాసరావు దగ్గర 400 మిలియన్ కొన్నారు, వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు చేనిపోయింది కదా అక్కడ. ఇప్పుడు రేపు పొద్దున్న పీపుల్స్ మీడియా వాళ్ళు ఏదైనా సినిమా రిలీజ్ చేస్తే ఇది ఓటీటీలో వేస్తారేమో అని భయపడుకుంటారు, కొనరు. అది ఒక సిస్టమ్ ఆర్గనైజేషన్ లేకపోవడం జరిగిన తప్పు అనమాట. ఓటీటీలో కూడా 15 daysకి అయితే ఒక రేటు, 4 రోజులు దాటితే ఒక రేటు, 2 నెలలు దాటితే ఒక రేటు ఉంటుంది కాబట్టి ఉంటుంది. అదే 4 rupees గంటకి 4 రూపాయలని, గంటకి 6 రూపాయలు ఉంటుందండి. అంటే వాళ్ళు ఏంటంటే 15 రోజులు ఎందుకు చేస్తారంటే వాళ్ళు అప్పుడు ఈ పబ్లిసిటీ ప్రమోషన్ అన్ని మీడియాలో ఉంటుంది కదా, ఆ సినిమా అందరికీ తెలుసు కదా, కొత్త సినిమా అవుతుందని చూస్తారు, ఇది ఓపెన్ చేస్తారని నా ఉద్దేశం. కానీ సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోవడానికి కారణం ఇలాంటి వాళ్ళు అనమాట. సిస్టమ్ నాశనం అయిపోవటానికి మీరు సొంతంగా సినిమా తీసుకుని సొంతంగా రిలీజ్ చేసుకుని మీరు సొంతంగా డిస్పోజ్ చేసినప్పుడు మీ సినిమాని మీ ఇష్టం అడగవచ్చు. మీరు ఒక సినిమాకి అమ్మినప్పుడు యాజ్ పర్ ఫిల్మ్ ట్రేడ్ అని ఖచ్చితంగా రాశారండి. అక్కడ రాస్తే మీరు ఆ సినిమాని టీవీలో వేయటం వల్ల మీకు ఎన్ని కోట్లు వచ్చింది మాకు తెలియదు, కానీ ఇక్కడ 10 కోట్లు కొన్నవాడు నష్టపోయాడు. 10 కోట్లు కొన్నవాడు మీ కృష్ణా జిల్లా మీరు కొన్నారు, సపోజ్ వైజాగ్ జిల్లా మీరు కొన్నాడు, ఈ నష్టపోయాడు, కృష్ణా జిల్లా నష్టపోయాడు, నెల్లూరు నష్టపోయాడు. అంటే మీ ఒక్క సినిమా వల్ల 8 మంది నష్టపోయారు, మీరు చేసిన ఒక తప్పు వల్ల. సినిమా ఫ్లాప్ అయింది, ఆ నష్టం అంటే మేము కొనుక్కున్నాం కూడా భరిస్తాం, నీ సిస్టమ్ వల్ల పోయింది డబ్బు. అలాగా ఒక్కొక్క పిచ్చి సినిమా తీయడం వల్ల ఒకడు అంటే ఏంటంటే సినిమా తీయడం చేతగాని వాళ్ళు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చి సినిమాలు తీయడం వల్ల వాళ్ళు నమ్మి చాలామంది డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నారు. ఈ డిస్ట్రిబ్యూటర్ వల్ల ఎగ్జిబ్యూటర్ కూడా నష్టపోతారు. ఎలా చేసండి, ఇప్పుడు ఈ విశ్వం అనే సినిమా ఉంది, సపోజ్ ఒక అంటే ఆ పేరు ఎందుకు చెప్తున్నాను, నాకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చెప్తున్నా. వైజాగ్లో ఒక పార్టీ కొన్నారండి, 1 కోటి రూపాయలకి 2 కోట్లు కొన్నారు, ఎంతో ఫిక్స్ రేట్ మర్చిపోండి నాకు తెలియదు, కొన్నారు. ఈ కొన్న డబ్బు ఎక్కడదండి, వైజాగ్ థియేటర్ 50 లక్షలు ఇచ్చాడు, 10 లక్షలు ఇచ్చాడు, ఇంకో థియేటర్ 1 లక్ష ఇచ్చాడు, ఇంకో థియేటర్ 50 ఇచ్చాడు, ఇంకో థియేటర్ 1 లక్ష ఇచ్చాడు. వీళ్ళందరూ ఎవరు నమ్మిచ్చారు, ఆ డిస్ట్రిబ్యూటర్ నమ్మిచ్చారు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు నమ్మిచ్చాడు, పీపుల్స్ మీడియా కంపెనీ నమ్మిచ్చాడు. అంటే పీపుల్స్ మీడియా మంచి సినిమా తీశారని, మంచి సినిమా తీస్తారని నమ్మిచ్చారు. అంటే నీ నమ్మకాన్ని ఉమ్మి చేసుకున్నావు. అంటే సినిమా ఫ్లాప్ అవుట్ ఇట్టు భగవంతుడి చేతులు మన చేతులు లేదు, కానీ సిస్టమ్ మాత్రం కూలి చేశారు మీరు. అది మీరు వేరే వ్యాపారాలు మీరు మేధావులు, వేరే వ్యాపారాలు మీరు కోట్లు సంపాదించి ఉండొచ్చు, ఈ సినిమా వ్యాపారం మీ ఇష్టం ఆడదు, మిమ్మల్ని ఆడుకుంటుంది సినిమా వ్యాపారంలో మహా 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 వాళ్ళు అయిపోయారండి. ఎందుకు అయిపోయేసండి, సినిమా అంటే అది 10% సక్సెస్ ఉంటుంది ఈ సినిమా ఫీల్డ్లో. మిగతా ఏ వ్యాపారం 90% సక్సెస్ ఉంటుంది. మీరు బంగారు కొట్టి పెట్టండి, బట్టలు కొట్టి పెట్టండి, 90% సక్సెస్ ఉంటుంది, 10% ఫెయిల్యూర్ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చాలామంది 90% సక్సెస్ ఉంటారు, 10% ఫెయిల్యూర్ ఉంటారు. ఒక్క సినిమా వ్యాపారం మాత్రం 10% సక్సెస్ ఆనండి ఈనాటి వరకు. మీరు రాసుకుంటే చూసుకోండి ఎవరైనా సార్, మీ కళ్ళ ముందు ఎంతమంది మేధావులు వచ్చి కంపెనీలు వెళ్ళిపోయినాయండి, చాలా చూసాం సార్. అది అందువల్ల మీరు సిస్టమ్ మారుతాం, మీరు ఇండస్ట్రీ మారుతాం, మీ వల్ల కాదు, నా వల్ల కూడా ఎవరి వల్ల కాదు. అది ఎందుకంటే ఇక్కడ ఉన్న రేషియో 10% ఉంది సక్సెస్. కాబట్టి నేను ఆ 10% ఉన్నాను గర్వంగా చెప్తున్నా. నేను సక్సెస్ఫుల్ సినిమా తీయలేకపోవచ్చు, కానీ సక్సెస్ఫుల్గా సినిమా తీసా, ఐఎమ్ వెరీ హ్యాపీగా ఉన్నా. అంటే నేను తీసే సినిమా ఏంటో నాకు క్లియర్ తెలుసు, నాకు ఇది ఆడదో తెలుసు, ఎంత వస్తుందో నాకు తెలుసు, మీకు తెలియదు. మీకు తెలియక మీరు ఎక్కువ అయ్యి మీకు ఎక్కువ ఖర్చు పెట్టి తెస్తున్నారు. ఇప్పుడు ఒక రవితేజ సినిమాకి ఇంత మార్కెటింగ్ ఉంది, క్రాక్ అనే సినిమా ఇట్టాను కదా, ఎంత వచ్చింది అంటే రవితేజ రేంజ్ అది. ఓ ఫ్లాప్ సినిమా ఉంది, అదే రవితేజ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఎంత ఉంది. ఇప్పుడు మనం ఏం తీయాలి, ఫ్లాప్ సినిమా సపోజ్ 40 కోట్లు చేసింది, హిట్ సినిమా 60 కోట్లు చేసింది అనుకోండి, మనం 40 to 60 మధ్యలో సినిమా తీసుకుంటే పొరపాటు హిట్ అయితేనేమో 60 వస్తుంది, ఫ్లాప్ అయితేనేమో 40 వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలా కాకుండా అలా కాకుండా కథ సూపర్గా ఉంది 100 కోట్లు చెప్తాను నుంచి 100 కోట్లు పెట్టి తీసేస్తే ఎలా వస్తుంది. అంటే ఎక్కడో ఒక మెరాకిల్ జరుగుద్దండి, ఆ మెరాకిల్ ఇక్కడ జరగదు ఇండస్ట్రీలో. అలా మనం తెలియక మనం అలా తీసి సినిమా నాశనం చేస్తున్నాం. అంటే వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు ఏం బాగుపట్ల. అంటే వాళ్ళు నష్టపోయింది ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఇంకో వెనకాల ఇన్కమ్ ఉంది, వేరే అమెరికా నుంచో బొంబాయి నుంచో డబ్బు వస్తుంది వాళ్ళకి.
వేరే సాఫ్ట్వేర్లో వాటి డబ్బు వస్తుంది, ఇండస్ట్రీ పోగొట్టుకుంటున్నారు. వీళ్ళ వల్ల మాలాంటి కూడా నష్టం వస్తుంది. ఓకే. మీకు నష్టపోయిన అడగచ్చు మీరు. ఆ, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, మీరు అంటే నేను చెప్పేది మీ గురించి చెప్తున్నా, మీరు కొత్త ప్రొడ్యూసర్ వచ్చి అతను వచ్చాడు ఎవరో ఏమన్నా ₹1,00,000 అని చెప్తాడు, సరే తీసుకొని ఇచ్చేస్తారు మీరు. అదే ఆర్టిస్ట్ అంతకుముందు నాకు 10,000 చేశాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఏమయ్యా ఏంటి మళ్ళీ మా సినిమా చెప్తాను 2 డేట్లు అంటే, కాదు నాగేశ్వర మన ₹1,00,000 ఇచ్చారు అడగండి సార్ ఆయన్ని, కాబట్టి మీరు 10,000 తగ్గించండి సార్ రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాబట్టి అంటాడు. అదేంటే నీకు 25 ఇచ్చాను కదా ఇప్పుడు 30 తీసుకోరా అంటే, సార్ నాగేశ్వర అడగండి ఇచ్చేయలేదు అంటే మీరు ఇచ్చిన నిజం. అవును. ఇప్పుడు మీరు పరోక్షంగా ఎవరిని నాశనం చేశారు, నన్ను నాశనం చేశారు. అవును. మీరు అదే తెలివిగా ఇవ్వకపోతే ఆడు 25 30 తీసుకున్నాడు నా దగ్గర. అవును. ఎందుకు రెగ్యులర్గా మేము తెల్లారైతే స్నేహితులు కలిసి ఉంటాం, ఏదో ప్రతి సినిమా చెప్తాం. మీరు ఒక సినిమా తీసారు పోయారు మీరు, అవును. మీకు ఒక సినిమా దెబ్బకి మీకు ₹1,00,000 ఇచ్చారు అడిగి, ఆడేమో ఆ 1,00,000 ఉన్నాడు ఇక ఆడి కింద దిగలేడు, మీరేమో మీ ఊరు వెళ్ళిపోయి మీ వ్యవసాయం చేసుకుంటున్నారు, మీరు నష్టపోయి మానంటే నష్టపోతున్నాం మేము మీ వల్ల. అలాగే ఒక ఎగ్జిబిట్ ఉన్నానండి, నేను ఒకసారి నిజంగా జరిగిన విషయాలు చెప్తాను, ప్రాక్టికల్ చెప్పట్లా, పేర్లు చెప్పట్లేదు అంతే. నాకు దేవి థియేటర్లో సినిమా నేను మాడుకున్నా రిలీజ్కి, పర్సంటేజ్ నాకేం అడ్వాన్స్ వద్దు, పర్సంటేజ్ చేయండి సార్, ఏది వస్తే మీరు బాగా తీసుకోండి, బాగా వస్తే ఎక్కువ తీసుకోండి, తక్కువ వస్తే తక్కువ తీసుకోండి, ఏమి రాకపోతే నాకు ఏమి వద్దు మొత్తం మీరు ఉంచుకోండి అని చెప్పి నేను మాడుకున్నాం. అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టించుకున్నాం, అయిపోయిందండి. ఎప్పుడు సపోజ్ 9వ తారీఖు రిలీజ్ అండి, 7వ తారీఖుని మీలాంటి అమాయకుడు కొత్తగా సినిమా తీశాడు, పేరు చెప్పాలండి, సినిమా చెప్పి గురుగారు మా అబ్బాయి హీరో, నా దేవి థియేటర్లో సినిమా పడాలి ఎంతైనా పర్లేదని డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ దేవి థియేటర్ దగ్గరికి వెళ్ళాడు, ఏమంటే ఎంతైనా పర్లేదు అంటున్నాడు, ఓ ₹4,00,000 రెంట్ కడతారు అతను, థియేటర్ ఇవ్వండి సార్ అన్నాడు. అదే నేను రామసత్యాన్ని మాటిచ్చానయ్యా అని అన్నారు థియేటర్ ఆయన. కాదండి మీరు 4,00,000 వస్తుంది కదా అన్నాడు. ఆయన ఎథిక్స్గా నాకు ఫోన్ చేసి, రామసత్యాన్ని గారు నేను మాట ఇచ్చాను అని ఇలా పలానా సినిమా అడుగుతున్నారు, నన్ను ఏం చేయమంటారు సార్ అని అడిగాడు. సార్ నేను ఇండస్ట్రీలో ఉండేవాడిని, మీరు ఇండస్ట్రీ ఉండేవారు, నాకు ఎప్పుడో ఒకటి సాయం చేయదు కానీ మీరు ముందు అడిగి ఇవ్వండి సార్. ఓకే. అది 4,00,000 3,00,000 ఏదో రెండు తీసుకోండి సార్, నాకు ఏం పర్లేదు నేను ఫీల్ అవును సార్ అని చెప్పి నేను సపోర్ట్ చేశాను. అప్పుడు పక్కన ఒక చిన్న థియేటర్ ఉంది, మయూరి థియేటర్, మయూరి వేసుకున్న సినిమా నాది, అది ప్లాఫే, అది ప్లాఫే, అది మనుషు 2,000-3,000 ఉంది. అయితే ఉంది ఆ రెంట్ తీసుకున్నారుకైనా, ఆ రెంట్ తీసుకున్నా కూడా 4 గంటలేరండి. ఎందుకంటే మీరు రెంట్ ఇచ్చారు కదా 7 రోజులు అడితే ఆ సైకిల్ స్టాండ్ క్యాంటీన్ ఒప్పుడు, ఆ క్యాంటీన్ రోజుకి ఇంత కట్టాలి కదా, జనరాబ్ ఏం చేస్తాడు, ఇలా గొడవలు పడి కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనం ఈ కొత్త ప్రొడ్యూసర్ రావడం వల్ల నాకు నష్టం వచ్చింది. ఆ రోజు నేను అదే దేవుడి థియేటర్ అయితే అక్కడ 10,000 షేర్ వచ్చి ఇక్కడ 20,000 షేర్ వచ్చేది నాకు, బెటర్ థియేటర్ కదా, అది పోయింది. అయితే ఏంటంటే ఎన్ని పడి ఉన్నామండి మాకు, మేము తీసేది సినిమా ఫ్లాప్ హిట్ అని వెరీ 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 క్లారిటీగా తీసిన ఏకైక వ్యక్తిని నేను తీసేది ఫ్లాప్ అవుద్దు హిట్ వద్దు, ఊరికే ప్రెస్ మీట్లో 100,000 తీసాడు 10,000 తీసాడని చెప్తా ఉంటే ఆన కోసం చెప్తాం తప్ప మమ్మల్ని మేము దాపుకోవడం కోసం కాదండి. కాబట్టి ఈ కొత్త వాళ్ళు ఇండస్ట్రీ రావడం వల్ల సగం మంది రెగ్యులర్గా తీసిన డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్కి నష్టం జరుగుతుంది, డ్యామేజ్ జరుగుతుంది. ఇది చివరిగా మీకు చెప్పగలిగిన విషయం. ఇది రామసత్యనారాయణ గారు మనసులో మాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కనపడినా కూడా చెప్తూనే ఉంటాడు, చాలా క్లారిటీగా చెప్తుంటాడు, చిన్న సినిమాలు చూసి తీయండి, ఎందుకంటే మన సినిమా చూడటానికి ఎవరో రెడీగా ఉండరు, ఎందుకంటే కొత్తగా వచ్చేసి డబ్బులు పెడుతూ వస్తుంటారు, సినిమాలో లాస్ అవుతుంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ 10% ఉంది, చూసి తీయండి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టొద్దని ప్రతి ప్రెస్ మీట్లు ఎక్కడ కనపడినా కూడా చెప్తూ ఉంటారు. మీరు కూడా అలాగే పెద్ద హీరోలు కూడా గతంలో సంవత్సరానికి వచ్చేటప్పటికి 10-12 సినిమాలు వచ్చేవి, ఇప్పుడు కూడా పెద్ద హీరోలు మనసు చేసుకుని సంవత్సరానికి ఒక 2 సినిమాలు కానీ రిలీజ్ అయితే సినిమా ఇండస్ట్రీ గతంలో లాగా కలకలాడుతూ ఉంటుంది అంటున్నారు. ఇలాగే జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.